ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ కో ఇన్ఛార్జ్ మెంటార్స్ అందరికి, అలాగే ఈ రోజు హైదరాబాద్ బ్యాచ్ తో పాటు తిరుపతి వాళ్ళు కూడా జాయిన్ అయ్యారండి. సో తిరుపతి బ్యాచ్ ఎన్విపి కదం కృష్ణమూర్తి సార్ అండ్ తహసునిసా మేడం రీజనల్ ప్రెసిడెంట్, అలాగే ఇన్ఛార్జ్ లక్ష్మీ ప్రసన్న గారు, ఆల్ ద మెంటార్స్ అండ్ పార్టిసిపెంట్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. శుభ సాయంత్రం. ఈ రోజు మీరందరూ ఆల్రెడీ చూసేశారు, నా పరిచయం కూడా మీకు తెలిసిపోయింది. సో వీడియో మేకింగ్ అనేది ట్రైనర్ కి అవసరం అంటారా? ఒకసారి అవసరం అయితే చాట్ బాక్స్ లో ఎస్ టైప్ చేయండి. నాట్ ఓన్లీ ట్రైనర్ అండి, అసలు వీడియో మేకింగ్ అనేది ఎవరెవరో చేసే వీడియోలు చూసి మనం ఫీల్ అయిన దానికంటే మనమే మన మొబైల్లో వీడియోస్ చేస్తే ఎలా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎస్ అండి, చాలా వరకు అందరు ఎస్ ఎస్ అని పెడుతున్నారు. నాకు తెలిసి మీరు అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు వీడియో ఎడిటింగ్ కోసం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్రెడీ మీరు అందరూ ఇన్షాట్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. చేసుకుంటే ఎస్ అని టైప్ చేయండి, లేదంటే ఎన్ అని టైప్ చేయండి. ఇన్షాట్ అండి ప్లే స్టోర్ లో ఉంటుంది. యాప్ వచ్చేసి INSHO ఇన్షాట్. సో ఇన్షాట్ ఎలాగంటే ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ అండి, మొబైల్లో మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఇది ల్యాప్టాప్ లో కానీ మీరు పీసీలో కానీ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు, ఓన్లీ మొబైల్లో. కానీ ఆ మొబైల్లోనే వండర్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది నేను చూపిస్తాను. అలాగే ఇది మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక, మనం చాలా యాప్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాము. సో ఈ యాప్ కూడా ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ అండి. ఇన్స్టాల్ చేశాక మెయిల్ ఐడి అడుగుతుంది. అడిగిన దానికి మెయిల్ ఐడి అడిగితే అని టైప్ చేయండి. మీ మెయిల్ ఇస్తే ఆటోమేటిక్ గా మీరు యాప్ హోమ్ పేజ్ లోకి వచ్చేస్తారు. సో ఎస్, మెయిల్ ఐడి. అప్పుడు మీ ఫైల్స్ లో, అంటే మీ ఫోన్ మెమరీలో ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్ని అక్కడ విజిబుల్ అవుతూ ఉంటాయి. సో ఇన్స్టాల్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. సో మరొకసారి అందరికీ నేను హ్యాపీ ఈవినింగ్ తెలియజేస్తూ, ఇంకా ఆలస్యం చేయకుండా నేను నా స్క్రీన్ అనేది షేర్ చేస్తాను. సో అందరు రెడీ అండి? ఒకసారి రెడీ అయితే ఆర్ అని టైప్ చేయండి. ఎస్. సో యాప్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే ఇన్షాట్ ఇలా ఉంటుందండి. ఇన్షాట్. సో యాప్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక ఇలా వస్తుంది. అయితే ఇన్షాట్ లో మనకి పెయిడ్ వర్షన్ ఉంటుంది, ఫ్రీ వర్షన్ ఉంటుందండి. నేను ఎక్కువగా ఫ్రీ వర్షన్ లో ఎలా చేసుకోవచ్చు అని చెప్తాను. మరి పెయిడ్ వర్షన్ దేనికి అంటే, మీరు ప్రొఫెషనల్ గా మీరు ఇంకా అద్భుతంగా వీడియోస్ చేయాలి అని అనుకుంటే మీరు పెయిడ్ వర్షన్స్ తీసుకోవచ్చు. లేదు బిగినర్స్ మాకు ఇది ఫ్రీ వర్షన్ సరిపోతుందంటే కూడా ఫ్రీ వర్షన్ అనేది మీరు తీసుకోవచ్చు. సో యాప్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి. నాతో పాటు ఎవరైనా మీకు డబుల్ మొబైల్స్ ఉంటాయండి, చెయ్యండి. కొంచెం నేను కొద్దిగా చెప్తూ వెళ్ళిపోతూ ఉంటా కాబట్టి నన్ను క్యాచ్ చేయలేకపోవచ్చు. ఎవరి డౌట్స్ ఉన్నా నేను లాస్ట్ లో తీసుకుంటానండి. సో మీకు నేను చెప్తూ వెళ్తూ ఉంటాను. ఒకవేళ మీకు స్పీడ్ అనిపిస్తే కూడా నాకు చాట్ బాక్స్ లో స్పీడ్ అని పెట్టండి, నేను స్లోగా చెప్తూ వెళ్తాను. దాదాపు నేను స్లోగానే చెప్తాను. ఒకవేళ మీకు ఇన్ కేస్ స్పీడ్ అనిపిస్తే స్పీడ్ అని చెప్పండి. సో నేను దాదాపు మీకు అన్ని పాయింట్స్ కవర్ చేస్తాను. సో యాప్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలా ఉన్నాక మనకి ఇక్కడ పైన అబ్జర్వ్ చేస్తే ఇది సెట్టింగ్ సింబల్ అండి. దీని పక్కనే మీకు క్రౌన్ సింబల్ ఉంటుంది. నాతో పాటు ఎవరన్నా యాప్ ఓపెన్ చేస్తే మీకు సెట్టింగ్ సింబల్ పక్కన క్రౌన్ ఉంటే సి అని టైప్ చేయండి. ఆ క్రౌన్ సింబల్ ఏంటంటే అది వితౌట్ పెయిడ్ వర్షన్ అనమాట, మీరు ఫ్రీ వర్షన్ లో ఉన్నట్టు. ఎస్, సూపర్ అండి. సో ఇక్కడ చూడండి, నాకు ఆ పెయిడ్ వర్షన్ ఇక్కడ ఓ మీద కనిపిస్తుంది. ఇన్షాట్ లో ఓ మీద అంటే ఆల్రెడీ నేను పెయిడ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి. సో పెయిడ్ కి ఫ్రీకి డిఫరెన్స్ నేను చూపిస్తాను. అలాగే ఇన్షాట్ లో మీకు ఫ్రీ వర్షన్ వాడుతూనే ఎలాంటి వాటర్ మార్క్ అనేది లేకుండా, ఎలాంటి వాటర్ మార్క్ కూడా ఫ్రీగా ఎలా రిమూవ్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. అయితే మనకి యాప్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలా ఉన్నాక ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి వీడియో. ఇక్కడ క్రియేట్ న్యూ అని ఉంది ఇక్కడ. సో ఫస్ట్ వన్ వచ్చేసి వీడియో. మీరు మీ ఫోన్ మెమరీలో ఉన్న ఫోటోలన్నీ కలిపి, మీ ఫోన్ మెమరీలో ఉన్న ఫొటోస్ అన్ని కలిపి వీడియో చేయాలన్నా మీకు కావాల్సింది వీడియోని. వీడియోలన్నీ కలిపి వీడియో చేయాలన్నా మీకు కావాల్సింది వీడియోని. ఫోటోలు ప్లస్ వీడియోలు కలిపి చేయాలన్నా మీకు కావాల్సింది వీడియో. అర్థమైందా అండి? ఫోటోలన్నీ కలిపి ఒక వీడియో లాగా క్రియేట్ చేయాలన్నా మీకు కావాల్సింది వీడియో మీదనే మీరు క్లిక్ చేయాలి. లేదు అని అంటే ఓన్లీ వీడియో తోటి వీడియో ఎడిటింగ్ చేయాలి అనుకుంటే మీకు కావాల్సింది వీడియోని. వీడియోలు ప్లస్ ఫోటోలు కలిపి చేయాలన్నా మీకు కావాల్సింది వీడియో.
మరి పక్కన ఈ ఫోటో ఎందుకుందంటే ఫోటోను కూడా మనం ఎడిటింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇవి నేను మీకు ఈ కొలాజ్ అనేది ఫోటో అనేది నేను మీకు టైం ఉంటే చివర్లో చెప్తాను. మనకు మెయిన్ కావాల్సింది ఇప్పుడు వీడియో. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ వీడియో మీద క్లిక్ చేస్తున్నా. వీడియో మీద క్లిక్ చేశా. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి న్యూ అని వచ్చింది. న్యూ. సో ఈ న్యూ మీద ట్యాప్ చేయండి. చేశాక ఇక్కడ మీకు ఫస్ట్ ఇక్కడ ఏం కనిపిస్తుంది, మీ ఫోన్ మెమరీలో ఉన్న వీడియో. పైన అబ్జర్వ్ చేస్తే మీకు వీడియో, ఫోటో, ఆల్ అని ఉంది. సో నేను ఫస్ట్ కాబట్టి ఇప్పుడు ఇవి చాలా మంది ఇప్పుడే ఈ యాప్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. సో ఫస్ట్ బిగినర్స్ ఉన్నారు కాబట్టి మన ఫొటోస్ చాలా ఉండి ఉంటాయండి. ఏదైనా వెకేషన్ కానీ సంబంధించిన లేకపోతే ఏదో ఈవెంట్ రీసెంట్ గా ఇప్పుడు మనకి నవరాత్రులు అవుతున్నాయి. ఏమన్నా ఫొటోస్ ఉంటే ఈ ఫోటోలు అన్ని కలిపి ఒక వీడియో చేస్తే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. కావాలండి ఫోటోలు అన్ని కలిపి ఒక వీడియో కావాలంటే పి అని టైప్ చేయండి. ఫస్ట్ ఫొటోస్ అన్ని కలిపి ఒక వీడియో రెడీ చేద్దాం. సూపర్ అండి. ఎస్. సో ఇప్పుడు ఇక్కడ నాకు వీడియో వచ్చింది ఫస్ట్ ఆప్షన్. సో నాకు వీడియో కాకుండా నేను ఫోటోకి, ఎస్, ఫోటో మీద క్లిక్ చేశాను. ఫోటో మీద క్లిక్ చేయగానే నా ఫోన్ మెమరీలో ఉన్న ఫొటోస్ అన్ని వచ్చేసాయి. ఇలా నా ఫోన్ మెమరీలో ఉన్న ఫొటోస్ అన్ని వచ్చేసాయి. ఇప్పుడు నాకు ఏమేమి ఫొటోస్ కావాలో సెలెక్ట్ చేసుకుంటాను. సో గణపతి నవరాత్రులు అవుతున్నాయి కాబట్టి నేనేం చేస్తున్నానంటే విఘ్నేశ్వరుడు ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏం చేస్తున్నాను, ఫోటో మీదకి వచ్చాను. ఇక్కడ నాకు ఫస్ట్ ఏముంది, వీడియో ఉంది. సో నాకు కావాల్సింది ఏంటి, ఫోటో కావాలి. కాబట్టి నేను ఈ ఫోటో మీద ట్యాప్ చేశాను. చేసి ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఏం లేదంటే నా ఫింగర్ తో 1 2 3 ఇలా మీరు ఎన్ని ఫొటోస్ అయినా ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం మనం ఫొటోస్. ఎస్. సో ఇలా కొన్ని ఫొటోస్ ఇలా సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేశాక మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఇక్కడ ఈ రౌండ్ కలర్ గ్రీన్ కలర్ ఉంది కదండి, గ్రీన్ కలర్. ఈ గ్రీన్ కలర్ మీద రైట్ మార్క్ ఉంది కదా, కంపల్సరీ అక్కడ ట్యాప్ చేయాలండి. అక్కడ క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయాలి. చేస్తే మీకు ఇలా ఫొటోస్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడ వరకు క్లియర్ అండి. మనము ఫోటోకి వెళ్ళి ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఆ రౌండ్ గ్రీన్ మార్క్ మీద ఆ రైట్ మార్క్ మీద మనం క్లిక్ చేస్తే ఫొటోస్ అన్ని ఇలా వచ్చాయి. ఇక్కడ వరకు క్లియర్ అయితే ఒకసారి సి అని టైప్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు? ఫొటోస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది? ఎస్. సో మీరు ఇలా ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఇలా వచ్చేసాయి. ఇక్కడ మీకు ఫస్ట్ మనం మనం చూడాల్సింది ఏంటంటే క్యాన్వాస్ అండి. క్యాన్వాస్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాన్వాస్. ఈ క్యాన్వాస్ దేనికి యూజ్ అవుతుంది అంటే సైజ్ అండి. ఇప్పుడు మన జేకే రాజు సార్ ఉన్నారు. సార్ ఏం చేస్తున్నారు, సార్కి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, లేదంటే కొత్తగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు సార్ ఏం చేస్తున్నారు, కొన్ని షార్ట్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నారు, లేదంటే కొన్ని లెంత్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నారు. అయితే షార్ట్ వీడియోకి ఏ సైజ్ కావాలి, లెంతీ వీడియోస్ కి లాంగ్ వీడియోస్ కి ఏ సైజ్ కావాలి, ఫస్ట్ మనకు అది తెలవాలి. తెలవాలంటే మనకి కావాల్సింది ఏంటంటే క్యాన్వాస్. అయితే ఇప్పుడు జేకే రాజ్ సార్ ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు, లేదంటే ఇన్స్టాగ్రామ్ ఉంది సార్కి. ఇప్పుడు రీల్స్ పెట్టాలి. సార్ ఏం చేస్తున్నారు, రీల్స్ పెట్టాలి లేదంటే షార్ట్స్ పెట్టాలి. అప్పుడు వీడియోని ఎలా షూట్ చేయాలి, ఏదైనా ఒక రా వీడియో మీరు తీసుకుంటున్నారు, లేదంటే ఇదొక మీరు మొత్తం మీ ఊర్లో ఉన్న గణేష్ మండపాలన్నీ ఫొటోస్ వీడియో తీసారండి. ఆ వీడియోని ఎలా తీయాలి, షార్ట్ పెట్టాలి అన్నప్పుడు ఇలా మొబైల్ పెట్టాలండి. ఇలా వర్టికల్ గా పెట్టాలి. షార్ట్స్ కానీ రీల్స్ కానీ తీయాలన్నప్పుడు ఇలా వర్టికల్ గా పెట్టాలి. ఏది ఇది 1 minute వీడియో ఆర్ 2 minutes వీడియో ఇలా కావాలి అనుకున్నప్పుడు ఫొటోస్ కానీ లేకపోతే వీడియోస్ కానీ మీరు ఇలా తీసుకోండి. మరి నేను లాంగ్ వీడియో చేయాలి అనుకుంటున్నారు రాజు సార్. లాంగ్ వీడియో చేయాలి అనుకున్నప్పుడు మీరు మొబైల్ ఏం చేయాలంటే ఇలా హార్జాంటల్ గా పెట్టాలి. ఇలా హార్జాంటల్ గా ఇది ఇలా పెట్టి మీరు వీడియో గనక షూట్ చేస్తే మీకు వీడియో కూడా చాలా అద్భుతంగా వస్తుంది అనమాట. కాబట్టి మనము ఫస్ట్ మొబైల్ ఎలా యూజ్ చేయాలి, మీకు షార్ట్ వీడియోస్ అయితే ఇలా యూజ్ చేయాలి, లాంగ్ వీడియోస్ అయితే ఇలా యూజ్ చేయాలి. సో ఇక్కడ వరకు క్లియర్ కదండి. క్లియర్ అయితే సిఎన్ టైప్ చేయండి. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ కి మనం ఎలా అంటే ఇది అందరికీ తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు అండి. నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. సో నేను ఇప్పుడు కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ అండి, చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది నాకు చాట్ బాక్స్ లో. ఎస్. మనకి ఇప్పుడు నేను క్యాన్వాస్, ఒకసారి క్యాన్వాస్ మీద క్లిక్ చేస్తాను. క్యాన్వాస్ ఇక్కడ చూడండి.
మీకు ఆల్రెడీ సైజెస్ కూడా కనిపిస్తున్నాయి. క్యాన్వాస్ మీదనే సెలెక్ట్ చేశానండి. చేశాక ఇది ఇన్స్టాగ్రాము 4:5, 1:1. అయితే మనకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే 9:16 అండి. 9:16. ఇది షార్ట్ వీడియోస్ కి, షార్ట్ వీడియోస్ కానీ రీల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకపోతే ఫేస్బుక్ లో కానీ లేకపోతే యూట్యూబ్ లో కానీ మీరు ఎక్కడ అప్లోడ్ చేయాలనుకున్నా కూడా మీకు కావాల్సింది ఏంటి 9:16 షార్ట్ వీడియోస్ కి రీల్స్ కి. దీనికి క్వైట్ ఆపోజిట్ 16:9 పక్కనే ఉంది చూడండి. 16:9 ఇది లాంగ్ వీడియోస్ అండి. మీరు యూట్యూబ్ లో చూస్తూ ఉంటారు, మీకు చాలా ఒక్కొక్క 10 మినిట్స్ వీడియో వస్తుంటుంది, 15 మినిట్స్ కంటెంట్ ఇలా. సో 16:9 అనేది మీకు ఇది షార్ట్ మన లాంగ్ వీడియోస్ కి అనమాట. మీకు ఈ రెండు ఐడియా ఉంటే సరిపోతుంది. మిగిలిన అని మీరు యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు అండి, అది మీ చాయిస్ అనమాట. మెయిన్ మాత్రం మనకు కావాల్సింది ఏంటి, ఈ రెండు 9:16 ఒకటి, 16:9. సో ఈ రెండు సైజెస్. ఇక్కడ మీకు ఈ సైజు మీరు ఒకసారి ఇలా స్క్రీన్ ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడు ఒకసారి ఇలా స్క్రీన్ ఇలా మూవ్ చేసి చూడండి, మీకు ఈ సైజెస్ అన్ని కనిపిస్తాయి. చూడండి, ఒకసారి ప్రయోగం చేయండి. ఈ సైజ్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది, ఈ సైజ్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూడండి. ఇప్పుడు మనం ఏది చేసినా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ రైట్ మార్క్ మీద క్లిక్ చేయాలండి కంపల్సరీ. మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా సరే కంపల్సరీ ఈ రైట్ మార్క్ మీద క్లిక్ చేయాలి. ఎస్. సో ఇప్పుడు నేను ఇక్కడ సైజ్ ఏం సెలెక్ట్ చేసుకోలేదు. సో నేను ఏం చేస్తున్నా, ఒక షార్ట్ వీడియో చేయాలి అనుకుంటున్నాను. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నా 9:16 తీసుకుంటా. 9:16. ఓకే, ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, మీకు ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు అండి. ఎలా అంటే ఇక్కడ చూడండి సైజ్, ఇది మీరు డ్రాగ్ చేయొచ్చు. చూడండి ఇలా, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా కూడా మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఇది సైజ్ మీరు ఎంత ఇప్పుడు ఒకవేళ ఇలా జూమ్ చేయాలనుకుందాం, జూమ్ చేసినప్పుడు చూడండి ఫోటో కూడా కట్ అయిపోతుంది. మీకు ఎంత కావాలంటే అంత ఇలా ఉంచుకోవచ్చు. సో ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్. సో మీకు సైజు కొంచెం ఎలివేట్ చేయాలని అనుకుంటే కూడా మీరు ఈ చాయిస్ ని, ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, నేను ఆల్రెడీ 9:16 సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ రైట్ మార్క్ మీద సెలెక్ట్ చేస్తాను. ఎస్. ఇప్పుడు సైజ్ వచ్చేసింది, మనకి క్యాన్వాస్ వచ్చింది. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పైన ఇక్కడ గ్యాప్ వచ్చిందండి, పైన కింద గ్యాప్ వచ్చింది. ఇప్పుడు నాతో పాటు ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే మీకు అక్కడ బ్లాక్ కలర్ లో వస్తుంది, అవునా అండి? బ్లాక్ కలర్ లో వచ్చిన వాళ్ళు బి అని పెట్టండి. బ్లాక్ కలర్ లో వచ్చిన వాళ్ళు, నాకేమో ఇక్కడ కొంచెం ఏదో రిలేటెడ్ కలర్ వచ్చింది, మీకు మాత్రం బ్లాక్ కలర్ వచ్చింది. ఎస్, సూపర్ అండి. ఈ బ్లాక్ కలర్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలండి. అయితే ఇప్పుడు నేను ఏం చెప్పానంటే మీకు ఫస్ట్ షార్ట్ వీడియోలు పెట్టాలంటే ఒక మొబైల్ ఒకలాగా పెట్టాలి, లాంగ్ వీడియోస్ అంటే మొబైల్ ఒకలాగా పెట్టాలి అన్నాను. మీరు ఏం చేస్తారు, రెండు కలిపి చేస్తున్నారండి. హారిజాంటల్ వర్టికల్ రెండు కలిపి చేస్తున్నారు. చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడ 9:16 రేషియో తీసుకున్నాం. తీసుకునేసరికి ఏమవుతుందంటే పైన కింద గ్యాప్ వస్తుంది. అలాంటప్పుడు ఈ గ్యాప్ మనకి కనిపించకుండా ఉండాలి. ఆ బ్లాక్ కలర్ వస్తే కూడా మీరు వీడియో చూడడానికి కూడా చాలా నీట్ గా అనిపించదండి. సో మీరు అలా కనిపించకుండా కవర్ చేయాలి అంటే అలాంటి ఫొటోస్ కానీ అలాంటి వీడియోస్ తీసుకున్న సిచ్యువేషన్ మీ దగ్గర ఉంది. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఆప్షన్స్ అన్ని జస్ట్ ఇలా లెఫ్ట్ కి మూవ్ చేయండి. ఈ ఆప్షన్స్ అన్ని లెఫ్ట్ కి మూవ్ చేశాక ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ అని ఉంటుందండి. బ్యాక్గ్రౌండ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ బ్యాక్గ్రౌండ్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక చూడండి ఫస్ట్ బ్లర్ ఇస్తుంది. మీకు ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇస్తుంది, ఇక్కడ బ్లర్ ఇస్తుంది. ఈ బ్లర్ అయితే మీకు ఎంత బ్లర్ కావాలి, సో ఈ బ్లర్ కావాలా, లేకపోతే ఇలా కావాలా, లేకపోతే ఇలా కావాలా, ఇలా. సో ఇలా మీకు ఎంత కావాలంటే అంత యూస్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నాకు సెలెక్ట్ అయి ఉంది కాబట్టి నాకు కింద మీద ఇలా ఆ కలర్ రిలేటెడ్ కలర్ వచ్చింది. మీరు బ్లర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేయలేదు కాబట్టి మీకు పైన కింద బ్లాక్ వచ్చింది. సో ఇప్పుడు మీరు బ్లర్ అన్న తీసుకోండి. నాతో పాటు ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే మీరు బ్లర్ తీసుకోండి. బ్లర్ తీసుకుంటే ఏమొస్తుంది మీకు, ఎలాంటి బ్లర్ కావాలి, ఇలా కావాలా, ఇలా కావాలి, ఇలా మీ చాయిస్ అన్నమాట. లేదండి ఆ శివాజీ సార్ ఏమంటున్నారు, మేడం నాకు బ్లర్ అవసరం లేదు, నేను కలర్ తీసుకుంటాను అన్నారు. చాయిస్ ఇక్కడ చూడండి కింద కలర్ అనే ఆప్షన్ ఉంది. ఎస్, వైట్ కలర్ కావాలా, రెడ్ కావాలా, ఇలా కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు సెలెక్ట్. అయితే ఇక్కడ
మన ఆంజనేయులు సార్ ఏమంటున్నారు, మేడం కలర్స్ కాదు నేను గ్రేడియంట్స్ తీసుకుంటాను మేడం అన్నారు. సో ఇక్కడ చూడండి మీకు కింద గ్రేడియంట్స్ ఉన్నాయి. ఈ గ్రేడియంట్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇలా. సో ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా. ప్యాటర్న్స్ కూడా ఉన్నాయండి, మీరు ప్యాటర్న్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్యాటర్న్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడ మనకి ఫోటో కనుక పర్ఫెక్ట్ సైజ్ లో కానీ వీడియో కానీ పర్ఫెక్ట్ సైజ్ లో లేకపోయినప్పుడు మీరు ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందండి ఇక్కడ వరకు? బ్యాక్గ్రౌండ్ అర్థమైతే ఒకసారి బీసీ అని టైప్ చేయండి. ఎస్ అండి. సో బ్యాక్గ్రౌండ్ అనేది మస్ట్ అండ్ షుడ్. నేను సో ఇట్లా కలర్స్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే లేదు. అయితే మనం ఈ ఫొటోస్ తీసుకున్నాం కాబట్టి పైన కింద గ్యాప్ వచ్చింది. నేను వేరే మీకు ఇంకేదైనా ఒక ఫోటో తీసుకొని చూపిస్తాను. సో ఇప్పుడు ఇలా కొన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్నాం, బ్యాక్గ్రౌండ్ ఒకటి వచ్చేసింది. వచ్చేసాక మీరు ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవచ్చండి. ఇక్కడ మొత్తం అన్నిటికీ బ్లర్రే వచ్చింది ఇక్కడ ఇలా. సో కొన్ని ఫోటోస్ కి ఏమొస్తుంది ఇప్పుడు, ఇక్కడ ఇది పైన కింద బ్లర్ వచ్చిందండి మనకు. కొన్ని ఫోటోస్ కి సైడ్ కూడా వస్తుంది ఇలా వచ్చింది కదా. సో నేను సైడ్ కి వచ్చి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను. సో చివర్లో ఒక ఫోటో. మరి ఇప్పుడు కొన్ని ఫోటోస్ ఆల్రెడీ మన ఫోటోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని వచ్చాం. సో ఇంకొన్ని ఫోటోస్ యాడ్ చేయాలి. ఇంకొన్ని ఫోటోస్ యాడ్ చేయాలంటే మీకు ఇక్కడ ఈ కర్జర్ ఉంది కదండి, ఈ కర్జర్, ఈ కర్జర్ పెట్టండి. మీరు మధ్యలో యాడ్ చేయాలనుకుంటున్నారా, స్టార్టింగ్ లో యాడ్ చేయాలనుకుంటున్నారా, ఎండింగ్ లో యాడ్ చేయాలి, మీరు ఎక్కడ యాడ్ చేయాలనుకునేది మీకు ఒక క్లారిటీ ఉంది. సో అప్పుడు ఏం చేయాలి, మీరు ఆ కర్జర్ అనేది అక్కడ పెట్టండి. సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే ఈ ఫోటోకి మధ్యలో పెట్టాను, ఈ రెండు ఫోటో మధ్యలో ఇంకొక ఫోటో యాడ్ చేయాలి. సో కర్జర్ ఇక్కడ పెట్టేశాను. పెట్టేసి ఇప్పుడు నేనేం చేయాలి, ఈ రెడ్ కలర్ ఉన్న ప్లస్ సింబల్ మీద సెలెక్ట్ చేయాలి. ఆ కర్జర్ అక్కడ పెట్టేసి ఈ రెడ్ కలర్ ఉన్న ప్లస్ సింబల్ మీద సెలెక్ట్ చేస్తే ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది వీడియో కావాలన్నా ఫోటో కావాలన్నా అని అడుగుతుంది. సో నేనేంటన్నా ఫోటో. సో నేనేం చేస్తున్నా, ఇక్కడ అమ్మవారి ఫోటో తీసుకుంటున్నాను. సో ఎస్, ఈ ఫోటో సెలెక్ట్ చేసి మళ్ళీ మీరు ఏ ఫోటో సెలెక్ట్ చేసినా మళ్ళీ లాస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఈ రైట్ మార్క్ మీద కంపల్సరీ సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ సెలెక్ట్ చేసాం. చూడండి ఇక్కడ ఈ ఈ రెండు గణపతుల మధ్యలో అమ్మవారి ఫోటో అనేది వచ్చేసింది. సో ఇది మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా మధ్యలో ఫోటో కానీ స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లో కానీ యాడ్ చేసుకోవడానికి ఇది ఒక ఆప్షన్ అన్నమాట. వీడియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఫోటోల మధ్యలో. అయితే ఇప్పుడు ఈ ఫోటో డిలీట్ చేస్తున్నా. మనకు డిలీట్ ఆప్షన్ కూడా పైనే ఉంది చూడండి ఇక్కడ. సో ఈ ఫోటో డిలీట్ చేసి నేను ఏదన్నా ఒక ఫోటో వేరే మన మామూలుగా ఉన్న ఫోటో చూపిస్తాను మీకు. మనకి సైడ్ కూడా గ్యాప్ వస్తుందండి, సైడ్ గ్యాప్ వచ్చి ఒక ఫోటో చూపిస్తాను. సరే మన సుధీర్ సార్ ఫోటో తీసుకున్నాను. సో ఓకే అండి. సరే మీకు పైన కింద గ్యాప్ ఎలా వస్తుందో, ఇలా పైన కింద గ్యాప్ ఎలా వస్తుందో మీకు సైడ్ కూడా గ్యాప్ అలా వస్తుంది అనమాట. సో ఇలా ఫొటోస్ మీరు మధ్యలో కావాలని ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో నేను అది ఒకసారి ఆ వీడియో కానీ ఫోటో ఎక్కడైనా ఉంటే చూసి చూపిస్తాను మీకు. ఎస్ చూడండి, మనం ఎంత వీడియో తీసుకుంటే అంత గ్యాప్ వస్తుంది పైన. మీరు ఈ గ్యాప్ ను కూడా మీరు బ్యాక్గ్రౌండ్ మీరు ఇలా సెట్ చేసుకోవచ్చు. సో ఇది నేను మీకు చూపిస్తాను. అంటే బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి, సింపుల్. ఇక్కడ మీకు ఇలా పైన ఇలా కింద బ్యాక్గ్రౌండ్ ఎలా వచ్చిందో మీకు గ్యాప్ ఇలా సైడ్ కూడా వస్తుంది అనమాట. సో మీరు ఇలా సైడ్ కి వచ్చినా ఎలా వచ్చినా సరే మీరు బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకుంటే వీడియో అనేది చాలా చూడడానికి నీట్ గా ఉంటుంది. సో నేను అది మీకు ఒకవేళ అలాంటి వీడియోస్ ఏమైనా దొరికితే మీకు చూపిస్తాను. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఓకే, మనకి ఇక్కడ వరకు బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకున్నాం. సెట్ చేసుకున్నాక డ్యూరేషన్ కావాలండి. అయితే మీరు ఫొటోస్ ఏ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా మీకు ఇన్షార్ట్ ఫస్ట్ మీకు ఇచ్చే డ్యూరేషన్ 5 సెకండ్స్ ఇస్తుంది. 5 సెకండ్స్ ఒకసారి ఇలా ప్లే చేస్తున్నాం. ఒక వీడియోని మనం ఇంతసేపు చూడాలనంటే చూడండి, ఇంతసేపు ఒక ఫోటోని చూడాలనంటే ఇంత టైం పడుతుంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఈ డ్యూరేషన్ ని తగ్గించుకోవచ్చు. ఈ డ్యూరేషన్ ని తగ్గించవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఈ ఫోటో ఇలా సెలెక్ట్ అయి ఉంది చూడండి, చుట్టూ మనకి ఇలా లైన్స్ వచ్చాయి కదా.
సో ఇలా మీరు సెలెక్ట్ చేశాక మీరు ఏం చేయొచ్చు అంటే ఈ డ్యూరేషన్ ని ఇలా మీరు డ్రాగ్ చేయొచ్చండి. ఇలా ఇలా 2.5 అన్న 3 అన్న ఇలా తీసుకోండి. 2.5. సో ఇలా 2.5 ఇలా ఒక్కొక్క ఫోటోని మీరు ఇలా సెలెక్ట్ చేసుకుంటూ ఈ డ్యూరేషన్ ని తగ్గించుకోవచ్చు. సో ఇలా మీరు డ్యూరేషన్ ఇలానైనా తగ్గించుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు పైన ఇక్కడ చూడండి డ్యూరేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. డ్యూరేషన్. సో ఈ ఆప్షన్ మీద కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ 5.0 ఉంది కదా, సో ఇది 2.5. ఇలా ఇలా ప్రతిసారి డ్యూరేషన్ కి వెళ్లే బదులు ఇక్కడ డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఇలా మీకు ఇలా ఫొటోస్ అన్ని ఇలా మీకు ఎంత కావాలో అంత సెలెక్ట్ చేయండి. 2.5 ఆర్ 3 ఇలా మీరు డ్యూరేషన్ ఇలా తగ్గించుకోండి ర్యాండమ్ గా. డ్యూరేషన్ అర్థమైందా అండి? డ్యూరేషన్ అయితే లేదు సార్, ఆ ఆప్షన్ ఒకటి లేదు. ఫొటోస్ అన్నిటికీ ఎట్ ఏ టైం డ్యూరేషన్ తగ్గించే ఆప్షన్ అనేది లేదు. సో ఇలా మనం కొంచెం పేషెన్సీ తోటి ఇలా డ్యూరేషన్ ఇలా తగ్గిస్తూ వెళ్ళాలి. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇలా తగ్గిస్తూ వెళ్ళండి డ్యూరేషన్ అనేది. డ్యూరేషన్ అర్థమైందా అండి? డ్యూరేషన్ అర్థమైతే డి అని టైప్ చేయండి. ఎస్. సో నేను అన్ని ఫొటోస్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి కొన్ని ఫొటోస్ కి ఇలా తీసుకున్నాను. ఇప్పుడు చూద్దాం మనం. ఇలా ఫోటో అనేది స్లైడ్ చేంజ్ అవుతూ ఉంది. చేంజ్ అవుతూ ఉంటే ఇప్పుడు ఇది ఇలా నార్మల్ గా చేంజ్ అవుతే అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. ఇది ఇలా నార్మల్ గా చేంజ్ అవుతే అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. సో దీనికి నేను ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి యానిమేషన్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి యానిమేషన్. సో ఇలా ఫోటో ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ మనకి పైనే యానిమేషన్ అని కనిపిస్తుంది. యానిమేషన్. సో యానిమేషన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఇలా చాలా యానిమేషన్స్ ఉంటాయి మీకు. ఇలా ఇవన్నీ మీరు ఒకసారి ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడు సెలెక్ట్ చేయండి యానిమేషన్స్ అన్ని. ఇలా మీకు వీటికి సైజ్ కూడా తగ్గించుకోవచ్చు అండి. స్పీడ్ లిమిట్ ఇక్కడ ఉంది చూడండి, ఇది స్పీడ్ లిమిట్. సో ఇక్కడ ఈ ఫోటో మీద మీకు కనిపించట్లేదు కాబట్టి సరే నేను ఒకసారి బ్యాక్ వచ్చేసి ఈ ఫోటో మీద చూపిస్తా. సో ఇక్కడ యానిమేషన్ ఇలా ఇక్కడ స్పీడ్ లిమిట్ ఉంది కదా, ఇది తగ్గించుకోవచ్చు మీరు. ఈ స్పీడ్ మీరు ఎక్కువ స్పీడ్ కావాలా తక్కువ స్పీడ్ కావాలనేది మీ చాయిస్ అన్నమాట. సో ఇలా కూడా తగ్గించుకోవచ్చు. ఇలా ఇలా సో ఇవన్నీ యానిమేషన్స్ ఉన్నాయని డిఫరెంట్ డిఫరెంట్ యానిమేషన్స్ మీరు ఇవిలా యూజ్ చేసుకోవచ్చు. యానిమేషన్స్ అర్థమైనాయండి? ఏ అని టైప్ చేయండి యానిమేషన్ అర్థమైతే. సో మీరు ఇలా మీరు మీకు నచ్చిన మీకు ఏ ఫోటోకి ఏ యానిమేషన్ కావాలో అలా తీసుకోండి. సో ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇట్లా కింద నుండి మీదికి, రైట్ నుండి లెఫ్ట్ కి, లెఫ్ట్ నుండి రైట్ కి, ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ యానిమేషన్స్ ఉంటాయండి. ఇలా ఇలా కట్ చేసినట్టుగా ఒకసారి చూడండి. యాప్ ఓపెన్ చేసి మీరు ఒకసారి ఏమేమి యానిమేషన్ ప్రతిదండి ప్రతిది ఓపెన్ చేసి చూడండి ఎలా ఉంది. ఇలా దాని స్పీడ్ తగ్గించండి పెంచండి మీ ఇష్టం అన్నమాట. నెక్స్ట్ ఇప్పటి వరకు కొన్ని ఫొటోస్ కి యానిమేషన్ ఇచ్చాను. అయితే యానిమేషన్స్ ఓకే. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఇవ్వాలి. ట్రాన్సిషన్ ఫస్ట్ ఏమో యానిమేషన్స్ ఇచ్చాము. లేదంటే ఫోటోస్ మొత్తం మీరు యానిమేషన్ ఇచ్చి ఒక వీడియో చేసుకోవచ్చు. లేదనంటే ట్రాన్సిషన్స్ కూడా యానిమేషన్స్ ప్లస్ ట్రాన్సిషన్స్ కలిపి చేసుకోవచ్చు. లేదంటే ఒక వీడియో మొత్తం మీరు ట్రాన్సిషన్ ఇచ్చి చేసుకోవచ్చు. సో నేను అవి సపరేట్ సపరేట్ గా చూపించడానికి కొంచెం టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఒకే దాంట్లో రెండు చూపిస్తాను. ఇప్పుడు ఇది యానిమేషన్. మరి ట్రాన్సిషన్స్ ఎక్కడ కనిపించాలి మనకి అనంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నాతో పాటు చేసే వాళ్ళకి ఇక్కడ ఈ వైట్ కలర్ కనిపిస్తున్నాయండి ఈ సింబల్స్. ఈ వైట్ కలర్ ఫోటోకి ఫోటోకి మధ్యలో కంపల్సరీ ఉంటాయండి. ఫోటోకి ఫోటోకి మధ్యలో లేదా ఫోటోకి వీడియోకి మధ్యలో లేదా వీడియోకి వీడియోకి మధ్యలో. ఫోటోకి ఫోటోకి మధ్యలో ఉంటుంది, లేదా వీడియోకి వీడియోకి మధ్యలో ఉంటుంది, లేకపోతే ఫోటోకి వీడియోకి మధ్యలో ఉంటాయి. ఇవి కంపల్సరీ వైట్ కలర్ ఉంటాయి. సో ఈ వైట్ కలర్ మీద ట్యాప్ చేయండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ చాలా అద్భుతమైన ట్రాన్సిషన్స్ ఉంటాయండి. ఇలా ఇవి ఇలా ఇక్కడ కూడా మీరు డ్యూరేషన్ స్పీడ్ డ్యూరేషన్ తగ్గించుకోవచ్చు. స్పీడ్ కావాలంటే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఇలా ఇది ఇలా చూడండి. ఇది స్పీడ్, ఇంకొంచెం స్పీడ్, ఇలా స్లో. సో ఇవి ట్రాన్సిషన్స్. నెక్స్ట్ ఇంకొక ఫోటోకి చూడండి ఇలా ఇది 3D స్పేస్ అంటారండి. ఇది నాకు తెలిసి పెయిడ్ వర్షన్ లో ఉండొచ్చు, ఒకసారి చూడండి మీరు చేసేటప్పుడు చాలా వరకు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫోటోకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్, ఇలా ఇలా
సో ఫోటోకి మధ్యలో మీరు ట్రాన్సిషన్స్ ఇలా ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా ఇలా పేజీ ఫోల్డ్ అయినట్టుగా. నెక్స్ట్ వచ్చేసి చాలా ట్రాన్సిషన్స్ ఉంటాయి. ఇలా పేపర్ లాగా కట్ అయినట్టుగా. చూడండి, ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి. బట్ నాకు తెలిసి కొన్ని వరకు పెయిడ్ వర్షన్ ఉంటాయండి. పెయిడ్ ఉన్నాయి, స్కిప్ చేయండి. నాకు తెలిసి ఈ పెయిడ్ వర్షన్ కూడా మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచే పర్చేజ్ చేయొచ్చండి. 700 రూపీస్ ఏమో ఉంటుంది, 700 చేంజ్ ఉంటుంది ఫర్ ఇయర్ కి. కావాలి అనుకుంటే తీసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటాయండి ఇవన్నీ ఆప్షన్స్. చూడండి ఇలా స్టార్స్ తో. ఇక్కడ చూడండి లవ్ సింబల్స్. ఇలా. సో ఇలా ట్రాన్సిషన్స్, యానిమేషన్స్, ట్రాన్సిషన్స్ ఇస్తే ఆ వీడియో ఎఫెక్టివ్ చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో నాకు ఈ బ్యాక్గ్రౌండ్ కన్నా నేను బ్లర్ ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి ఓకే. ఎస్. ఇలా యానిమేషన్. ఇవి యానిమేషన్స్ అండి. ఇలా ఇవి యానిమేషన్స్. మనకి ఈజీగా అర్థమైపోతుంది యానిమేషన్స్ కి. ఇది ట్రాన్సిషన్. ఇలా యానిమేషన్స్, ట్రాన్సిషన్ ఈ రెండు అర్థమైనాయండి. అర్థమైతే ఒకసారి టీ అని టైప్ చేయండి ప్లీజ్. యానిమేషన్స్, ట్రాన్సిషన్. సూపర్ అండి. ఓకే మేడం ట్రాన్సాక్షన్ ఎక్కడ ఉంది మేడం? ట్రాన్సాక్షన్. సార్, ట్రాన్సిషన్ మీకు ఇక్కడ ఫోటోకి మధ్యలో కంపల్సరీ వైట్ కలర్ కనిపిస్తుంటాయి చూడండి సార్. ఉన్నాయి ఇవి వైట్ కలర్. ఈ వైట్ కలర్ ఓకే ఉన్నాయి, ఆ ఓకే. వాటి మీద క్లిక్ చేస్తే మీకు ట్రాన్సిషన్స్ వస్తాయి. ఈ వైట్ మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇగో ఇవన్నీ ట్రాన్సిషన్స్ వస్తాయి మీకు. ఏది చేసినా మళ్ళీ గుర్తు పెట్టుకోండి, ఏ సెలెక్ట్ చేసినా సరే ఈ రైట్ మార్క్ మీద ట్యాప్ చేయాలి. ఈ రైట్ మార్క్ మీద. సో ఇలా. సో ట్రాన్సిషన్స్ వచ్చాయి ఇలా. అయితే మనం ఇప్పటివరకు యానిమేషన్స్ చూసాం, ట్రాన్సిషన్ చూసాం. వీటికి కొంచెం ఎఫెక్ట్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది? పోలా, అదిరిపోలా అన్నట్టుగా ఉంటుంది. సో ఎఫెక్ట్స్ చూద్దాం ఇప్పుడు. ఒకసారి ఆప్షన్స్ అని ఇలా లెఫ్ట్ కి లేదంటే రైట్ కి మూవ్ చేయండి. మీకు ఇక్కడ ఎఫెక్ట్ అని కనిపిస్తుంది. టీ పక్కనే ఎఫెక్ట్ అని ఉంది చూడండి. టీ పక్కన ఎఫెక్ట్ అని ఉంటుంది. ఈ ఎఫెక్ట్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక మీకు ఇక్కడ ఈ రెండు ఎఫెక్ట్స్ వాడుకోవచ్చు. ఈ రెండు ఎఫెక్ట్స్ వాడుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఎఫెక్ట్. ఎఫెక్ట్ మీద సెలెక్ట్ చేయండి. ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయండి. మీకు ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ వాడుకోండి. ఇలా ఇలా చూడండి ఒకసారి ఇవన్నీ. ఇగో చూడండి ఇక్కడ బ్లర్ నుంచి వస్తుంది చూడండి. ఇలా ఇలా ఇవన్నీ ఎఫెక్ట్స్ అన్నమాట. ఇలా ఇలా ఫోటో క్లిక్ చేసినట్టుగా. అయితే ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్స్ అన్ని మిక్స్ చేయకండి, అది చూడడానికి కూడా అంత బాగోదు. ఏదన్నా ఒకటి తీసుకోండి. ఆ ఇలా మీరు ఎఫెక్ట్స్ కానీ ట్రాన్సిషన్స్ కానీ ఏదైనా ఒకటే తీసుకోండి. తీసుకున్నప్పుడు ఇలాంటి యూజ్ చేస్తే మీకు అది చూడడానికి కూడా లుక్ బాగా అనిపిస్తుంది. ఇలా బ్లర్ నుంచి ఇలా వస్తూ ఉంటాయి. ఇలా కొంచెం ఇది చూడండి ఇక్కడ. ఇలా ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ ఎఫెక్ట్స్ లో ఉంటాయి. ఇవన్నీ ఒకసారి చూడండి కొన్ని. ఇదో చూడండి ఇక్కడ వాటర్ పడ్డట్టుగా ఉంటుంది, వాటర్ డ్రాప్స్ లాగా, రెయిన్ లాగా. ఇది డ్రిప్ లాగా. ఇది చూడండి స్నో స్నో పడినట్టుగా. ఇవన్నీ చూడండి వాటర్ కలర్స్ వచ్చినట్టు. ఇవన్నీ ఎఫెక్ట్స్ లో ఉంటాయండి. ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి. ఇది స్నో చూడండి, పైనుంచి స్నో పడ్డట్టుగా, కలర్ బాల్స్ వచ్చినట్టుగా. ఇలా ఫైర్. ఇలా బబుల్స్. ఇలాంటివి చాలా ఉంటాయండి. ఎందులో ఉంటాయంటే ఇవన్నీ ఎఫెక్ట్స్ లో ఉంటాయి. ఏం లేదు, ప్రతిదీ జస్ట్ ఇలా లెఫ్ట్ కి మూవ్ చేయండి, ప్రతిదీ వెతికి చూడండి. మీకు ఏ ఎఫెక్ట్ వాడితే పెయిడ్ వర్షన్ లో ఫ్రీగా ఎంత వరకు ఉంటే అన్ని వాడుకోండి మీరు ఇవన్నీ. సో ఇది ఎఫెక్ట్స్ అన్నమాట. ఎఫెక్ట్స్ ఏది సెలెక్ట్ చేసినా మళ్ళీ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రైట్ మార్క్ మీద ట్యాప్ చేయాలి. ఎస్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ బబుల్ సెలెక్ట్ చేస్తాను. ఈ బబుల్ ఏంటి, మీకు ఒక్కొక్క ఫోటో కావాలన్నా వీడియో మొత్తం కావాలన్నా అని అంటే, మీకు వీడియో మొత్తం కావాలి లేదంటే అన్నిటికీ ఒక్కొక్క ఫోటో మీరు ఎఫెక్ట్స్ పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. లేదు ఇది ఒకటే నాకు మొత్తం
ఆ వీడియో మొత్తం కావాలి లేకపోతే ఒక నిమిషం నేను బబుల్ కాకుండా ఒకసారి ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి స్నో తీసుకుందాం మనం. స్నో అన్న స్టార్స్ అన్న. స్నో అయితే ఫాలింగ్ లాగా ఉంటుంది కాబట్టి ఎస్ స్నో. సో ఇది డిలీట్ చేస్తున్నా. ఇది సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి డిలీట్ అనే ఆప్షన్ ఉంది మనకి. డిలీట్ డిలీట్. సో ఇది ఎక్కడి నుంచి కావాలి? స్టార్టింగ్ నుంచి ఎండింగ్. మొత్తం ఎండింగ్ కావాలంటేనో మీరు ఇలా ఇలా డ్రాగ్ చేస్తూ వెళ్ళొచ్చు. లేదు అని అంటే ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు వీడియో ఎండ్ కావాలన్నా క్లిప్ ఎండ్ కావాలని అడుగుతుంది మిమ్మల్ని. మీకు వీడియో మొత్తం కావాలంటే వీడియో ఎండ్ అనండి. సో మొత్తం వీడియో ఎండ్ మొత్తం వచ్చేసింది ఇలా. క్లిప్ ఎండ్ కావాలంటే క్లిప్ ఎండ్ వరకు మీ ఇష్టం అన్నమాట. సో చూడండి ఒకసారి ప్లే చేద్దాం ఎఫెక్ట్స్. సో అలా స్నో పడుతూ ఉంది చూడండి. మనకి పైనుంచి స్నో వస్తుంది. సో ఇక్కడ మీకు బాగా కనిపిస్తుంది చూడండి స్నో. ఇక్కడ పైనుంచి స్నో పడ్డట్టుగా ఉంది ఇలా. ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయండి. స్నో ఫాలింగ్ కనిపిస్తుందా మీకు? సో మీరు ఇలా మీకు నచ్చిన మీరు ఎఫెక్ట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇలా. మనం యానిమేషన్స్ ఇచ్చాము, ట్రాన్సిషన్ ఇచ్చాము, ఎఫెక్ట్స్ ఇచ్చాము. సో ఇలా మీరు ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు క్లియర్ అండి? యానిమేషన్, ట్రాన్సిషన్, ఎఫెక్ట్స్ ఇవి మెయిన్. మీరు ఇవి బాగా యూజ్ చేసుకోవచ్చు. యానిమేషన్స్, ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్. ఇక్కడ వరకు క్లియర్ అయితే ఒకసారి నా కోసం చాట్ బాక్స్ లో సి అని టైప్ చేయండి. ఎస్. సో మీరు నేనేదో నా దగ్గర దేవుడి ఫొటోస్ ఉన్నాయి కాబట్టి తీసాను. మీ ఫ్యామిలీ ఫొటోస్ తీసుకోండి. మంచి స్వీట్ మెమరీస్ లాగా నాతో పాటు ఒక వీడియో అనేది క్రియేట్ చేయండి. సో ఇలా వస్తుంది అనమాట. వచ్చేసాక మరి ఈ మూకీ డ్రామా లాగా ఈ వీడియో ఒక్కటే ఇలా వెళ్తుంటే బాగుంటుందా చెప్పండి? బాగోదు కదా. సో దీనికి మ్యూజిక్ యాడ్ చేద్దామంటారా? చేద్దామంటే ఒకసారి ఎం అని టైప్ చేయండి. మ్యూజిక్ కావాలంటే ఎం అని టైప్ చేయండి. ఎస్. గాయత్రి మ్యామ్ ఎస్ సూపర్. ఎస్. ఇప్పుడు మ్యూజిక్ ఆడతాం. మ్యూజిక్ కావాలి అని అంటే మనకి ఇక్కడ క్యాన్వాస్ పక్కనే ఆడియో అని ఉంటుందండి. క్యాన్వాస్ పక్కనే ఆడియో అంటుంది. ఓ భువనేశ్వర్ సార్ వెయిటింగ్ ఫర్ మ్యూజిక్ సూపర్ సార్. ఎస్. మరి అది లేకపోతే ఎలా ఉంటుంది? మూకీ డ్రామా లాగా ఉంటుంది కాబట్టి సో ఆడియో. ఆడియో మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇన్షర్ట్ మీకు కొన్ని మ్యూజిక్లు ఇస్తుందండి. ఇన్షర్ట్ కొన్ని మ్యూజిక్లు ఇస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యూజిక్ అని ఉంది. ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ మ్యూజిక్. ఈ మ్యూజిక్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఫీచర్డ్ అని ఉంది. అంటే ఇన్షార్ట్ మీకు కొన్ని మ్యూజిక్లు ఇస్తుంది. ఇవన్నీ మ్యూజిక్లు ఇన్షార్ట్ ఇచ్చింది అనమాట. సో ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. బీట్స్ అని, ఫెస్టివల్ అని ఇలా కొన్ని మ్యూజిక్లు ఇచ్చింది. ఇందులో మీ దగ్గర కావాల్సిన మ్యూజిక్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు హరిబాబు సార్ ఏమన్నారంటే మేడం నా ఫోన్ మెమరీలో కొన్ని సాంగ్స్ ఉన్నాయి మేడం, నేను అవి ఎలా యూజ్ చేసుకోవాలని అడిగారు. అప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఏమో ఫీచర్డ్ ఉంది. సెకండ్ మై మ్యూజిక్. మై మ్యూజిక్. మై మ్యూజిక్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మీ దగ్గర ఏవైతే సాంగ్స్ ఉన్నాయో అవి ఇలా వస్తాయి అన్నమాట. అంటే మీ దగ్గర ఆల్రెడీ మీ ఫోన్ మెమరీలో మీ దగ్గర సాంగ్స్ ఉంటే ఇలా సాంగ్స్ వస్తాయండి. ఇక్కడ మీకు కావాల్సిన సాంగ్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. అర్థమైందా అండి? ఫీచర్డ్ మై మ్యూజిక్. ఇక్కడ చూడండి అందరికీ శుభ సాయంత్రం. ఇక్కడ సాంగ్స్ ఇలా వస్తున్నాయి. ఇలా సాంగ్స్. అయితే ఇప్పుడు ఈ సాంగ్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మీకు ఇక్కడ అది నా దగ్గర దేవుడి ఫొటోస్ తో నేను ఒక వీడియో చేశాను కాబట్టి సో వాటికి సంబంధించిన సాంగ్స్ వెతుకుదామంటే లేవండి. సో ఇలా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సరే ఒక సాంగ్ ఇలా సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తాను ఇక్కడ యూజ్ అనాలి. ఈ పింక్ కలర్ ఉంది కదా, ఈ పింక్ కలర్ యూజ్ అనండి. యూజ్ అనగానే ఇలా వచ్చేస్తుంది. మీకు ఏ సాంగ్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకున్నారు. మీ ఫోన్ మెమరీల నుంచి ఏ సాంగ్ కావాలో ఆ సాంగ్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇలా మ్యూజిక్ అని వచ్చింది. వచ్చాక ఇక్కడ చూడండి పర్పుల్ కలర్ లో మ్యూజిక్ అని ఉంది. ఇక్కడ ఈ మ్యూజిక్ ని మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అండి. చాలా మంచి ఆప్షన్ అన్నమాట. ఈ మ్యూజిక్ ని మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మీకు ఏం చేశారు? హరిబాబు సార్కి సాంగ్ మధ్యలో లిరిక్స్ బాగా నచ్చాయి.
స్టార్టింగ్ లో నచ్చలేదు, ఎండింగ్ లో నచ్చలేదు, మధ్యలో లిరిక్స్ చాలా బాగా నచ్చాయి, మధ్యలో బీజియం బాగుంది. అలాంటప్పుడు మీరు ఇక్కడ ఈ మ్యూజిక్ ఇలా సెలెక్షన్ లో ఉంది కదండి, వైట్ కలర్ చుట్టూ ఇలా సెలెక్ట్ అయ్యి ఉంది మ్యూజిక్. ఇప్పుడు పైన మీకు ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఎడిట్, ఈ ఎడిట్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి కావాలి, ఇలా మధ్యలో నుంచి కావాలంటే మధ్యలో పెట్టండి. లేదు ఇక్కడ నుంచి కావాలి అంటే ఇలా పెట్టండి. లేదు అని అంటే ఇలా పెట్టండి. లేదు స్టార్టింగ్ లో కావాలంటే స్టార్టింగ్ లో పెట్టండి. ఇలా మీకు ఎక్కడి నుంచి కావాలనేది మీకు అర్థమవుతుంది సాంగ్. సో అక్కడ వరకు ఇలా పెట్టుకోవచ్చు. అర్థమైందా అండి మ్యూజిక్ కట్ చేసుకోవటం? మీరు డైరెక్ట్ ఇక్కడే ఎడిట్ చేసుకోవచ్చు. MP3 కట్టర్కి వెళ్ళో లేకపోతే అక్కడ నుంచి కట్ చేసుకునే కన్నా సాంగ్ ఎక్కడి నుంచి కావాలో అనేది మీరు ఇక్కడ ఎడిట్ లోకి వెళ్ళి కట్ చేసుకోవచ్చు, సాంగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలనేది. సో ఇది మ్యూజిక్ అన్నమాట. అర్థమైందని? మ్యూజిక్ అర్థమైతే ఒకసారి ఎమ్మని టైప్ చేయండి. చక్రి సార్ హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి. మేడం సాంగ్ వింటూ కట్ చేయొచ్చా? సాంగ్ వింటూ కట్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు సాంగ్ డిస్టర్బెన్స్ వస్తుందని సాంగ్ పెట్టలేదు. ఒకసారి చూడండి, నేను మీకు ఒకసారి సాంగ్ వినిపిస్తూ ఉంటాను. మేడం ఇన్స్టెడ్ ఆఫ్ మై మ్యూజిక్ ఫీచర్డ్ వినిపిస్తుందా సాంగ్? ఎస్. సో మీరు ఇట్లా మీకు సాంగ్ అనేది వినిపిస్తూ ఉంటుంది, అక్కడ మీరు కట్ చేసుకోవచ్చు, సాంగ్ వింటూ కట్ చేసుకోవచ్చు. అయితే ఇక చూడండి, ఇక్కడ ఉన్నాయేమో దేవుడి ఫోటోలు, నేనేమో దేశభక్తి గీతం పెట్టాను. మ్యాచ్ అయిందంటే మ్యాచ్ అవ్వలేదు. సో నా దగ్గర వినాయకుడు పాట లేదు, కాకపోతే ఒక వీడియో ఉంది, నాకు ఆ వీడియోలో మ్యూజిక్ కావాలి. ఆ వీడియోలోని మ్యూజిక్ కావాలి. కావాలి అన్నప్పుడు ఏం చేస్తాను, నాకు ఇప్పుడు ఈ సాంగ్ వద్దు. సో మీకు సాంగ్ కట్ చేయడం అయితే అర్థమైందండి. సాంగ్ కట్ చేయడం అర్థమైతే సరే ఈసారి ఎస్లు కాకుండా CUT కట్ అని పెట్టేయండి, లేకపోతే అని పెట్టండి. సాంగ్ ఎడిటింగ్ వచ్చింది, సారీ సాంగ్ ఎడిటింగ్ వస్తే అని పెట్టండి. ఎస్, సాంగ్ ఎడిటింగ్ మీరు వింటూ కట్ చేసుకోవచ్చండి. ఎక్కడి వరకు కావాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలనేది మీరు ఇలా సెలెక్ట్ చేసి ఎడిట్ మీదకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడికి కావాలా, ఇక్కడికి కావాలా, ఇలా మీరు ఎక్కడి నుంచి ఎక్కడ కావాలంటే వింటూ కట్ చేసుకోవచ్చు. ఇది ఎడిట్. అయితే ఈ మ్యూజిక్ సరిపోలే, ఈ సౌండ్ సరిపోలే, నాకు సౌండ్ వినడం ఎక్కువ ఇష్టం అనమాట. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఎడిట్ పక్కన మీకు వాల్యూమ్ అని ఉంది. ఎడిట్ పక్కనే వాల్యూమ్ ఉంది. ఈ వాల్యూమ్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ వాల్యూమ్ ఎంత ఉంది, మనకి 100 ఉంది. దీన్ని నేను ఎక్కువ వినడం ఇష్టపడతాను కాబట్టి 100ని 200కి పెంచుకుంటాను. 150 పెంచుకోవచ్చు, 200 మీ చాయిస్ అది. సో ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. పెంచుకున్నాక మళ్ళీ మీరు చేయాల్సిన ఆప్షన్ ఏంటి, ఇక్కడ ఈ రైట్ మార్క్ మీద సెలెక్ట్ చేయాలి కంపల్సరీ. డన్. ఇప్పుడు మీకు ఇంకో టిప్ చెప్తానండి. ఇప్పుడు వాల్యూమ్ పెంచుకోవడం అర్థమైంది కదండి. వాల్యూమ్ పెంచుకోవడం అర్థమైతే అని టైప్ చేయండి. వాల్యూమ్ పెంచుకోవడం ఓకే. సో ఇప్పుడు వాల్యూమ్ పెంచుకోవడం అర్థమైపోయింది. అయితే మీకు ఒకటేసారి నేను చూడండి, ఒకసారి ప్లే చేస్తా, ఏమైతుంది, సౌండ్ ఒకటేసారి ఇలా వస్తుంది. అలా కాకుండా ఒక గ్రాఫ్ లాగా ఇలా వచ్చి అలా పైకి లేవటం, మళ్ళీ సాంగ్ అయిపోయే ముందు ఇలా డౌన్ అయిపోవటం. సో ఆ గ్రాఫ్ అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు సాంగ్ మీద సెలెక్ట్ చేసి మళ్ళీ మీరు ఇక్కడ ఎడిట్ మీద సెలెక్ట్ చేయండి. ఎడిట్ ఇక్కడ ఫేడ్ ఇన్ ఉంటుంది మీకు, చూడండి ఫేడ్ ఇన్, తర్వాత ఫేడ్ అవుట్ అని ఉంటుంది కింద. సో చూడండి ఫేడ్ అవుట్. డన్. ఇప్పుడు చూడండి ఒకసారి నేను వినిపిస్తాను మీకు. అంటే ఇలా స్లోగా మ్యూజిక్ అనేది వస్తుంది. మీరు సాంగ్ అయిపోయే ముందు చూడండి. సో ఇక్కడ వీడియో కంటే సాంగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఒకసారి సెలెక్ట్ చేసి ఎస్, సాంగ్ ఎంత వరకు ఉంది అక్కడ. ఇప్పుడు చూడండి మనకి లాస్ట్ ఏంటి అంటే వీడియో అయిపోతుంటే మీకు మ్యూజిక్ స్లో అయిపోయింది. సో ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్. సో F అని టైప్ చేయండి మీకు ఇది అర్థమైతే. ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్. శివాజీ సార్
చెప్పండి సార్. మేడం ఫెయిడ్ ఇన్ ఫెయిడ్ అవుట్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. షూర్ సార్, షూర్ చెప్తాను. ఏం లేదు సార్, ఇక్కడ సాంగ్ మీద ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ పైన ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది. ఎడిట్ అనేది 2 సార్లు యూజ్ చేయొచ్చండి. ఒకటి ఏంటంటే సాంగ్ మీకు ఎంత నుంచి ఎంత వరకు కావాలో కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇదే ఎడిట్ మీద మీరు సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇదే ఎడిట్ మీద సెలెక్ట్ చేశాక ఇక్కడ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అని కనిపిస్తూ ఉంటుంది. సో మీకు ఎంత కావాలి ఇది మీ ఇష్టం. ఇది ఫేడ్ అవుట్ ఎంత కావాలి ఇది కూడా మీ ఇష్టం. సో ఇది ఫస్ట్ ఏంటి ఇలా జీరోలో ఉంటుంది, ఇలా జీరోలో ఉంటుంది. సో మీరు జస్ట్ ఇలా మూవ్ చేయటం, ఇది ఫేడ్ అవుట్. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ రైట్ మార్క్ మీద డన్ చేయండి, ఇలా డన్ చేయటం అంతే. చూడండి ఒకసారి ఎలా వస్తుంది చూసి. ఇలా స్లోగా ఇలా వచ్చేసి ఇలా డౌన్ అయిపోతూ ఉంటుంది. అదే ఒకవేళ మీరు ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ లేకుండా చేశారనుకోండి సార్ ఎలా వస్తుందో చూడండి, అలా వస్తుంది అన్నట్టు. అర్థమైందా శివాజీ సార్? ఓకే సార్. సక్సెస్ విత్ అను 243 అని మీ పేరు సార్. హాయ్ మ్యామ్. సార్ చెప్పండి సార్. మ్యామ్ Hi, అది మై ఫేడ్ ఇన్ ఫ్యూచర్ సాంగ్స్ చెప్పండి సార్. సెలెక్ట్ చేసిన మ్యూజిక్ సెలెక్ట్ చేసినప్పుడు సార్. మై మ్యూజిక్ కాకుండా ఫ్యూచర్డ్ అని ఉంది మేడం. సార్ ఆ ఫ్యూచర్ లో ఎట్లా అది సాంగ్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలా లేకపోతే ఎలాగా? అది మీకు ఇన్షాట్ ఇచ్చేది ఈ యాప్ ఇస్తుంది సార్ మీకు అక్కడ మ్యూజిక్ అనేది. ఆ, సో చూపిస్తాను ఉండండి. మీకు ఇక్కడ ఆడియో మీదకి వెళ్ళాక మ్యూజిక్ మీద సెలెక్ట్ చేశాక ఫీచర్డ్ అని ఉంది కదా, అవును. ఇక్కడ చూడండి ఇక్కడ ఫర్ యూ అని ఉంది. ఈ ఫర్ యూ మీద సెలెక్ట్ చేయండి. లేదంటే ఇక్కడ డ్రీమీ అని ఉంది కదా, ఈ డ్రీమీ మీద ఇక్కడ మీకు ఇక్కడ సాంగ్స్ ఇస్తుంది, ఇలా మ్యూజిక్ లిస్ట్. సో ఐ నీడ్ డౌన్లోడ్ కావాలా? డౌన్లోడ్ చేయాలి, అది కాపీ కొట్టాలి. కాపీ అన్న తర్వాత అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది అంటారా? ఎస్ సార్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు మీరు ఏం చేశారు, ఏ లైఫ్ టైం విత్ యూ అని ఉంది ఇక్కడ చూడండి ఫస్ట్ వన్. అవునండి. ఇలా ఏ లైఫ్ టైం విత్ యూ ఉన్నది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, పింక్ కలర్. ఈ పింక్ కలర్ మీద సెలెక్ట్ చేయండి, డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు యూజ్ అని వచ్చింది మీకు. యూజ్ అంటే యూజ్ వచ్చేసి. సో దీన్ని కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ మీదకి వెళ్ళి వాల్యూమ్ పెంచుకోవచ్చు, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ చేయొచ్చు, వాల్యూమ్ ని మీరు పెంచుకోవచ్చు, ఇలా తగ్గించుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇది ఇలా అన్నమాట. అర్థమైందా సార్? మీ పేరు? ఓకే సార్, థ్యాంక్ యూ. అది మీకు మీ దగ్గర ఎలాంటి మ్యూజిక్ లేనప్పుడు ఫీచర్డ్ వాడుకోండి. ఎస్, ఇలా వచ్చేసింది. ఇలా అయితే ఇప్పటి వరకు మనం ఏం చేసాము, ఆడియో మీదకి వెళ్ళేసి మ్యూజిక్ వెళ్ళి మై మ్యూజిక్ ఫీచర్డ్ వాడాము. ఇక్కడ నా దగ్గర నేనేం చేశాను, వీడియో ఉంది నా దగ్గర, గణనాథుడిది వీడియో ఉంది, సాంగ్ ఉంది, బట్ నా దగ్గర ఆడియో లేదు. అలాంటప్పుడు నాకు ఆడియో మాత్రమే కావాలి ఆ వీడియో నుంచి. దాన్ని ఎలా సపరేట్ అంటే ఉంటుంది చూసారు, మన చిన్నప్పుడు వింటాం హంస పాలని నీటిని వేరు చేసి తాగినట్టుగా, ఇక్కడ కూడా మన వీడియోని ఆడియోని ఎలా సపరేట్ చేయొచ్చో చూపిస్తాను. అది ఫ్రీ వర్షన్ లో. ఎలా అంటే ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అని ఉంటుంది. సెకండ్ ఇక్కడ చూడండి కింద, ఎక్స్ట్రాక్టివ్ ఆడియో ఫ్రమ్ వీడియో. సో ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ ఇక్కడ ఇవి నేను ఈ సాంగ్ నాకు కావాలి, ఈ సాంగ్ కావాలి. అర్థమైందండి? ఏం లేదు, సింపుల్ గా ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో, మ్యూజిక్ లోనే ఉంటుంది ఈ ఆప్షన్, ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో. మీకు ఏ వీడియో, నాకు ఈ వీడియో కావాలి. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం లేదు, సింపుల్, చాలా సింపుల్. ఇక్కడ ఈ రైట్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ఎస్. సో ఇది తీసేద్దాం, వందే మాత్రం సెలెక్ట్ చేసి డిలీట్ అన్నాను. ఇప్పుడు చూడండి, సపరేట్ అయిపోయింది. సో మీ దగ్గర ఏదైనా ఆడియో ఉంటే ఆ ఆడియోని పాలు నీళ్ళలాగా వేరు చేసినట్టుగా ఆడియో వీడియోని మీద కూడా ఇలా కూడా దీన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు, వాల్యూమ్ పెంచుకోవచ్చు, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ చేసుకోవచ్చు, చాయిస్ మీది అనమాట. సో మ్యూజిక్ అర్థమైందండి ఇక్కడ వరకు? ఫీచర్డ్ ఎలా వాడాలి, మై మ్యూజిక్ ఎలా వాడాలి, ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఆడియో నుంచి ఎలా వాడాలి, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అలా. సో ఇది మ్యూజిక్ అన్నమాట. మ్యూజిక్ లేకపోతే ఆడియో మనం ఎంత వీడియో ఎంత చేసినా అది ఎఫెక్టివ్ గా ఉండదు. సో ఇలా అన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏం చేశారు, ఈ సాంగ్ ఇదంతా ఇలా వచ్చేసింది.
ఇక్కడ ఈ సాంగ్ మొత్తం నాకు ఇలా కాదు, నేనేం చేస్తా, ఎడిట్ లోకి వెళ్ళి కొంచెమే సాంగ్ తీసుకున్నాను ఇక్కడ వరకు. మిగిలిందంతా నా వాయిస్ రికార్డింగ్ పెట్టాలని ఉంది. కావాలండి వాయిస్ రికార్డింగ్? వాయిస్ రికార్డింగ్ కావాలనుకుంటే వి అని టైప్ చేయండి. ఎస్, సూపర్ అండి. ఎస్, ఓకే, ఎస్ అని టైప్ చేసినా పర్లేదు. ఎస్. సో వాయిస్ రికార్డింగ్ ఎలా తీసుకోవాలి అని అంటే, ఇక్కడ ఈ మ్యూజిక్, సారీ, ఇప్పటి వరకు ఇక్కడ ఇది. అయితే ఇంకో ఆప్షన్ మీకు చూపిస్తానండి. ఇక్కడ ఇంకో సాంగ్ కూడా పెట్టుకోవచ్చు మీరు. ఈ నుంచి ఇడికి పెట్టారు ఒక సాంగ్, ఇక్కడ కూడా ఇంకో సాంగ్ తీసుకోవచ్చు. ఇలా మీరు మల్టిపుల్, ఒక వీడియోలో మల్టిపుల్ సాంగ్స్ కూడా మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇలా. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ ఈ కర్జర్ ఇక్కడ పెట్టేసి మళ్ళీ మ్యూజిక్ వెళ్ళి మీరు మళ్ళీ సేమ్ ప్రొసీజర్ వాడొచ్చు. ఇలా ఒక వీడియోలో ఎన్ని సాంగ్స్ అయినా వాడుకోవచ్చు. సో ఇక్కడ నేను మాత్రం ఏం చేస్తున్నానంటే నా ఆడియో ఇస్తాను, నా ఆడియో. అయితే మనం మ్యూజిక్ వెళ్ళి సెలెక్ట్ చేశాక ఇక్కడ రికార్డ్ అని ఉంది చూడండి, రెడ్ కలర్ లో రికార్డ్. ఈ రికార్డ్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఈ రెడ్ మార్క్ మీద సెలెక్ట్ చేయండి. ఈ రెడ్ మార్క్ మీద సెలెక్ట్ చేసి 3, 2, 1. ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరికీ గణపతి నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు మనము బంధం టీం అండ్ తిరుపతి టీం వాళ్ళకి ఈరోజు వీడియో మేకింగ్ మీద సెషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు అందరూ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కానీ లేకపోతే ఇలాంటి ఫొటోస్ అన్నింటినీ తీసుకొని వీడియో ఎడిటింగ్ చేయడానికి వీడియో ఎడిటింగ్ సెషన్ నేర్చుకుంటున్నారు. సో వారందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్. ఎస్. సో నేను ఇక్కడ వరకు నా వాయిస్ ఇచ్చాను. ఇప్పుడు ఈ రెడ్ కలర్ లో వచ్చేసింది. ఇక్కడ మనం వెంటనే చేయాల్సింది ఏంటంటే రైట్ మార్క్. ఈ రైట్ మార్క్ మీద సెలెక్ట్ చేయండి. రెడ్ కలర్ వచ్చేసింది. అయితే ఆడియో చేసేటప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్ చేస్తున్నాను. మీరు గనక ఏదైనా ఒక ఆడియో ఇవ్వాలి అనుకుంటున్నారు, ఒక స్క్రిప్ట్ రాసుకోండి. ఫస్ట్ మీరు ఏం ఆడియో ఇవ్వాలి అనుకుంటున్నారు, ఒక స్క్రిప్ట్ రాసుకొని దాన్ని చూస్తూ చదువుతుంటే చాలా ఎఫెక్టివ్ గా వస్తుంది. సో ఇక్కడ నేను డైరెక్ట్ ఇచ్చాను, ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. కొంచెం కంచు కఠోరంగా ఉండొచ్చండి, సో భయపడకండి. ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరికీ ఒక నిమిషం. ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరికీ గణపతి నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు మనము బంధం టీమ్ అండ్ వస్తుందండి నా వాయిస్? ఎస్. సో మీరు అలా వాయిస్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ సాంగ్ ఇలా ఉంది. ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరికీ గణపతి నవరాత్రి శుభాకాంక్షలు ఇలా. సో దీన్ని కూడా సేమ్ మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు, అలాగే వాల్యూమ్ పెంచుకోవచ్చు, ఇలా ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా. అయితే ఈ మ్యూజిక్ నా వాయిస్ తో పాటు దీనికి ఒక లిటిల్ బిట్ మ్యూజిక్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది? వాయిస్ రికార్డింగ్ తో పాటు మ్యూజిక్ కూడా యాడ్ చేద్దాం. సో ఇక్కడ మళ్ళీ కర్సర్ ఇక్కడ పెట్టండి. కర్సర్ ఇక్కడ పెట్టేసి మ్యూజిక్ మీదకి వెళ్ళి మ్యూజిక్. సో నేను ఏదన్నా ఒక సో ఇలా ఒక మ్యూజిక్ తీసుకున్నాం. ఈ మ్యూజిక్ ఏంటంటే ఇక్కడ ఈ మ్యూజిక్ మీద సెలెక్ట్ చేసి ఇప్పుడు ఈ వాల్యూమ్ తగ్గిస్తున్నాం. ఈ వాల్యూమ్ ఎంత? ఒక 15 మధ్యలో అలా పెట్టుకోండి, 10 to 15 మధ్యలో. మీ వాయిస్ ని డామినేట్ చేయకూడదు. సో ఒకసారి చూద్దాం. ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరికీ గణపతి నవరాత్రి శుభాకాంక్షలు. సో నా వాయిస్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇప్పుడు దీని వాల్యూమ్ పెంచుదాం. ఆకాంక్షలండి. ఈరోజు మనము బంధం టీం అండ్ తిరుపతి టీం వాళ్ళకి ఈరోజు వీడియో మేకింగ్. సో మీకేంటంటే మీరు చేసేటప్పుడు మీకు వినబడుతూ ఉంటుంది. సో మీ వాయిస్ తో పాటు మీరు మ్యూజిక్ ను కూడా యాడ్ చేయండి. మ్యూజిక్ ని యాడ్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ మీ వాయిస్ ని డామినేట్ చేయకూడదు మ్యూజిక్ అనేది. సో ప్లెజెంట్ గా వెనకాల మ్యూజిక్ రావాలి, బట్ దాన్ని ఏంటంటే ఒకసారి పెంచి చూద్దాం వాయిస్. సో ఇక్కడ పర్పుల్ కలర్ లో ఉన్నది మనం ఇచ్చిన మ్యూజిక్ అండి, రెడ్ కలర్ లో ఉన్నది మన వాయిస్ రికార్డింగ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీద సెషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు అందరూ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కానీ లేకపోతే ఇలాంటి ఫోటోస్ వెనక మీకు మ్యూజిక్ అనేది అర్థమవుతుందండి. ఒకసారి మీకు చేసేటప్పుడు చూడండి. సో మన వాయిస్ తో పాటు మ్యూజిక్ ఇవ్వడం అర్థమైందా అండి? అర్థమైతే ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. మన వాయిస్ తో పాటు మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి వాయిస్ ని మ్యూజిక్ ఎప్పుడు డామినేట్ చేయకూడదు. వెనక ప్లెజెంట్ గా వినిపించాలి తప్ప మ్యూజిక్ అనేది డామినేట్ చేయకూడదు. సో ఎస్. సో ఇప్పుడు నేను ఇది డిలీట్ చేసేస్తున్నా. చేసేసాక
ఇప్పుడు మీరేం చేశారు? ఆ మేడం పేరు ఇక్కడ షైనింగ్ అని ఉంది, పేరు అవపడతలేదు, 243 అని చెప్పేసి. సో మేడం ఏం చేశారంటే యూట్యూబ్ లో ఒక స్టోరీ అప్లోడ్ చేస్తున్నారు. అది ఎవరికి? పిల్లలకి చెప్పాలనుకుంటున్నారు మేడం ఆ స్టోరీ. పిల్లలకి చెప్పాలంటే మేడం వాయిస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే పిల్లలకి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వాయిస్ ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా వినడానికి ఇష్టపడతారు. సో ఇక్కడ ఈ వాయిస్ మీద ఇలా సెలెక్ట్ చేయండి. ఏది? మనం ఇచ్చిన వాయిస్ రికార్డ్ మీద ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి, నేను ఇచ్చిన వాయిస్ రెడ్ కలర్ వాయిస్ మీద సెలెక్ట్ చేశాక ఈ ఆప్షన్స్ లెఫ్ట్ కి మూవ్ చేశాక ఇలా వాయిస్ ఎఫెక్ట్ అని ఉంటుందండి. వాయిస్ ఎఫెక్ట్, ఈ వాయిస్ ఎఫెక్ట్ మీద సెలెక్ట్ చేయండి. ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరికీ గణపతి నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు మనము ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరికీ గణపతి నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరికీ గణపతి నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరికీ గణపతి నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఎలా ఉందండి? పోలా? సో ఇలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు వాయిస్ ఎఫెక్ట్ అనేది. సో ఇలా ఇక్కడ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఇంపాక్ట్ కుటుంబ సభ్యులందరికీ గణపతి నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు మనము బంధం టీమ్ అండ్ తిరుపతి టీమ్. సో ఇలా డిఫరెంట్ వాయిస్ మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకోండి, ట్రై చేయండి. సో ఎలాంటి మనకి అక్కడ ఏం చార్జెస్ పడడం కానీ ఏమి అమౌంట్ పడడం కానీ ఉండదండి. సో అక్కడ ఉన్న వాయిస్ ఎఫెక్ట్స్ అన్ని మీరు ట్రై చేయండి. సో ఇలా మీరు కూడా చేసుకోవచ్చు. సో ఇదేం చేస్తున్నా తీసేసి నన్ను అంటున్నారు కుటుంబ సభ్యులందరూ ఇలా అన్నమాట. ఇక్కడ మ్యూజిక్ రికార్డింగ్, ఒక వీడియో నుంచి ఆడియోని ఎలా సపరేట్ చేయాలి, అలాగే ఇవన్నీ ఎడిటింగ్ ఎలా చేయాలి, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్, మ్యూజిక్ లోనే ఇంత ఎడిటింగ్ ఉందండి. సో ఇవన్నీ అర్థమైతే ఒక్కసారి మ్యూజిక్ అని టైప్ చేయండి. ఇవన్నీ మీకు అర్థమైతే మ్యూజిక్ అని టైప్ చేయండి. ఇది వస్తే మీరు ఏ వీడియో అయినా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఒక మ్యూజిక్ లోనే మనము సాంగ్ ని ఎలా కట్ చేయాలి, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఎలా చేయాలి, వాయిస్ రికార్డింగ్ ఎలా ఇవ్వాలి, ఆడియో వీడియో నుంచి ఆడియోని ఎలా కట్ చేయాలి, అలాగే మనము ఇచ్చిన వాయిస్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలి, ఇన్ని ఉన్నాయన్నమాట కేవలం ఎడిటింగ్ లోనే. సో ఇవన్నీ ఇలా వచ్చేసాయి. ఒక వీడియోలో ఎన్ని మ్యూజిక్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్నమాట. సో ఇప్పుడు డన్ అన్నాను. సో ఇక్కడ వరకు. సో ఇప్పుడు ఒక్కసారి టెక్స్ట్ మీదకి వెళ్దాం. ఇప్పుడు ఆడియో అయిపోయింది. సో టెక్స్ట్, ఇక్కడ టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, టెక్స్ట్ హ్యాపీ ఈవినింగ్. సో ఇలా హ్యాపీ ఈవినింగ్ అని, సో మీకు నచ్చిన టెక్స్ట్ అనేది రాసుకున్నాక ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ రెయిన్బో కలర్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, నేను ఇది మళ్ళీ టచ్ చేస్తే ఎందుకు ఇక్కడ మాత్రం ఎందుకో బ్యాక్ వస్తుందండి. ఇది చూడండి, ఎస్ ఇగో ఇలా వచ్చేస్తుంది. కాబట్టి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ హ్యాపీ ఈవినింగ్, ఇక్కడ మీకు రెయిన్బో కలర్ ఒక బాల్ లాగా కనిపిస్తుంది. ఆ బాల్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక మీకు ఇక్కడ ఇలా నచ్చినట్టుగా తీసుకోవచ్చు. ఇదంతా ఫ్రీ వర్షన్ లో అండి. ఇలా మీకు నచ్చినట్టుగా తీసుకోవచ్చు ఇలా. అయితే ఇక్కడ మీకు ఇదేమో సైజ్ పెంచుకోవడం తగ్గించుకోవడం కోసం, ఇది ఈ యారో మార్క్స్ ఉన్నాయి కదా, అప్ డౌన్, ఇవేమో సైజ్ పెంచుకోవడం తగ్గించుకోవడం. ఇది డిలీట్ అన్నమాట. ఈ రెడ్ కలర్ లో ఉన్నది డిలీట్. సో ఒకసారి చూడండి, సైజ్ ఇలా పెంచుకోవచ్చు, ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఇలా సైజు పెంచుకోవటం తగ్గించుకోవటం. సో మీకు ఎక్కడ ఇలా కావాలి, లేదు నాకు ఆ స్టైల్ నచ్చలేదు, ఇలా ఇవన్నీ మీరు ఆ టెక్స్ట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకున్నాక ఇక్కడ మీరు ఫాంట్ కూడా మార్చుకోవచ్చు. ఫాంట్ ఇక్కడ ఈ రెయిన్బో బాల్ పక్కనే మీకు క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, అప్పర్ కేస్ లోయర్ కేస్ ఉంది కదా, ఈ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ మీద మీకు కొన్ని ఫాంట్స్ ఇన్బిల్ట్ గా ఇస్తుందండి, అవి వాడుకోండి. ఇలా మీకు నచ్చిన ఫాంట్ కూడా వాడుకోవచ్చు. ఇలా ఫాంట్స్, ఇలా ఇది ఫాంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది అలైన్మెంట్. సో ఇది పెద్దగా మనకు అవసరం లేదు. ఈ పక్కన ఈ బాల్ అటు ఇటు మూవ్ అవుతుంది చూడండి, కింద సారీ పక్కన, ఇది యానిమేషన్ అన్నమాట. టెక్స్ట్ కి ఇలా యానిమేషన్స్, ఇలా ఇవన్నీ యానిమేషన్స్ మీరు యూజ్ చేయొచ్చు.
ఇన్ అవుట్ అని ఇలా యానిమేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు యానిమేషన్ యూజ్ చేసుకోవచ్చు ఇలా. సో ఇది కూడా ఈ టెక్స్ట్ మీకు మొత్తం కావాలి అని అనుకుంటే ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇక్కడ క్లిక్ చేస్తే వీడియో ఎండ్ అన్నది ఇలా టెక్స్ట్ కూడా వీడియో ఎండ్ అనేది వస్తుంది. ఇది యానిమేషన్. ఇలా యానిమేషన్ వస్తుంది. సో టెక్స్ట్ అర్థమైందా అండి? టెక్స్ట్ ఎలా రాసుకోవాలి, యానిమేషన్ ఎలా ఇవ్వాలి, ఫాంట్ ఎలా మార్చుకోవాలి, కలర్ ఎలా మార్చుకోవాలి, బార్డర్ అర్థమైతే ఒకసారి టీ అని టైప్ చేయండి. టెక్స్ట్ అర్థమైంది. ఎస్. తర్వాత టెక్స్ట్ స్క్రోలింగ్ ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తాను. ఇది మాత్రం టెక్స్ట్ అన్నమాట. సో ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ నాతో పాటు ఎవరైనా చేసే వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయరా అండి? నాతో పాటు వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు. సుచరిత మ్యామ్, మీరు వీడియో ఆన్ చేసుకోగలుగుతారా? ఎస్. లేకపోతే గాయత్రి మ్యామ్. గాయత్రి మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ మ్యామ్. నాతో పాటు చేస్తున్నారు కదా వీడియో? ఎస్ మ్యామ్. ఎస్. ఇప్పుడు మీకు ఇక్కడ మీ వీడియో మొత్తం రెడీ అయింది మ్యామ్. ఎస్ మ్యామ్. ఇక్కడ మీకు ఇక్కడ ఇన్షాట్ అని వచ్చిందా? ఇన్షాట్ అన్నా మ్యామ్? ఆ, నో మ్యామ్, నాకైతే ఏమి కనిపించట్లేదు. మీకు ఇన్షాట్ పెయిడ్ అనేది వర్షన్ ఉందా? మీకు పెయిడ్ నో వర్షన్ నో ఉందా? మ్యామ్, నో నో. ఫ్రీ వర్షన్. సో మీకు ఎస్ ఇన్షాట్ అని ఉంటుంది కదా, ఇన్షాట్ అని ఉంటుంది కదా. లేదు ఎవరికన్నా ఉందా అండి ఇన్షాట్ అని? ఎస్ సార్, సక్సెస్ సార్, మీరు చెప్పండి. ఎస్ మ్యామ్. ఈ ఇన్షార్ట్ కింద రైట్ సైడ్ ఉందండి, కింద బాటమ్ రైట్ సైడ్ ఉంది కదా సార్ ఇన్షాట్ అనేది. అవునండి. ఎస్. ఆ ఇన్షాట్ మీద పైన మీరు కొంచెం చూడండి, మీకు క్రాస్ సింబల్ కనిపిస్తుంది. ఉందా సార్? ఉంది. ఎస్ మ్యామ్. ఎస్. ఆ క్రాస్ సింబల్ మీద ఒకసారి క్లిక్ చేయండి. మీకు ఒక ఫ్రీ వాటర్ మార్క్ అనేది ఇన్షాట్ ఒకటి ప్రో వస్తుంది. ఫ్రీ వచ్చు. ఫ్రీ అని వచ్చింది. ఆ ఫ్రీ మీద క్లిక్ చేయండి. మీకు ఒక యాడ్ వస్తుంది. వస్తుందా? లాక్ అయిపోయింది ఏంటో మరి. వస్తుంది మేడం, ఇప్పుడే అవుతుంది, యాడ్ అవుతుంది. యాడ్ హౌసింగ్ సో డాట్ యాడ్ స్కిప్ చేయకండి. యాడ్ ని మనకు సుధీర్ సార్ కూడా చెప్తూ ఉంటారు, యాడ్స్ ఎంత బాగా చూస్తే మనకు అంత బాగా అర్థమవుతుంది. మరక మంచిదే అన్నట్టు యాడ్ కూడా మంచిదే అన్నమాట ఇక్కడ మనకి. సో యాడ్ ని చూడండి. యాడ్ అయిపోగానే మీకు ఆటోమేటిక్ గా వాటర్ మార్క్ రిమూవ్ అయిపోతుంది. పోయిందా సార్? లేదు మేడం, ఇంకా రన్ అవుతూనే ఉంది యాడ్. ఓకే. నాకు తెలిసి మాక్సిమం 1 మినిట్ లోపే ఉంటుంది, ఎక్కువ ఎస్ ఉంటుంది. మేడం, పోయింది మేడం. ఎస్, సూపర్ అండి. ఎవరికండి ఎవరు పోయిందన్న? భువనేశ్వర్ సార్, అవునా సార్? ఎస్ మ్యామ్. ఓకే. ఎస్. పోయిందా సార్ మీకు? సక్సెస్ విత్ సార్ మీ పేరు. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఎస్. సో వాటర్ మార్క్ అనేది కూడా మనం ఫ్రీగా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వీడియో మొత్తం రెడీ అయిపోయింది, ఎఫెక్ట్స్ ఇచ్చారు, సౌండ్స్ ఇచ్చారు, అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయినాక ఇంకా నేను డౌన్లోడ్ చేస్తున్నా అన్నప్పుడు మాత్రమే మీరు ఏం చేయండి అంటే, ఇక్కడ పైన మనకి ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. ఇది డౌన్లోడ్, వీడియో ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది. సో ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి. చేయగానే ఇక్కడ రెజల్యూషన్ అడుగుతుంది. సో 1080 రెజల్యూషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి మనకి. ఓ సరే, ఒక్క నిమిషం. 1080 రెజల్యూషన్ అనేది చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. సో ఈ 1080 సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదనంటే ఇక్కడ 720, 2K, 4K అని ఉంటుంది. 4K అనేది మనకి అది పెయిడ్ వర్షన్. సో 1080 ఎన్ఎఫ్ ఎక్స్పోర్ట్ అనండి. సో ఇక్కడ మీకు డైరెక్ట్ ఇలా ఎక్స్పోర్ట్ అయిపోతుంది, వీడియో డౌన్లోడ్ అవుతుందని. ఓకే. సో డౌన్లోడ్ అవుతుంది. అయితే చాలా మంది ఏం చేస్తుంటారంటే అక్కడ నుంచే షేర్ చేస్తారండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్స్పోర్ట్ అన్నాను 1080. ఇక్కడ కింద అదర్ అని వాట్సాప్ సింబల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, దయచేసి అక్కడ నుండి షేర్ చేయకండి. ఏమైతుందంటే డైరెక్ట్ అక్కడ నుండి షేర్ చేస్తే మీకు ఆ టెక్స్ట్ ఇన్షాట్ అని ఏదో కొంత స్క్రిప్ట్ వస్తుంది. అలా కాకుండా మీరు మీ ఫైల్ లేదా మీ గ్యాలరీ నుంచి షేర్ చేయండి ఎప్పుడైనా షేర్ చేయాలనుకో. సో ఇలా మీకు వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. వాటర్ మార్క్ అలా రిమూవ్ చేసేసుకొని తర్వాత వీడియో మొత్తం ఎడిటింగ్ అయినాక అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో క్లియర్ అండి డౌన్లోడ్ చేసుకోవడం? ఎక్స్పోర్ట్ ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అర్థమైతే ఒకసారి ఈ అని టైప్ చేయండి, ఎక్స్పోర్ట్. ఎస్.
ఇప్పుడు మనం ఏం చేసామంటే పిక్చర్ లోకి ఇప్పుడు వెళ్తున్నామండి. ఇప్పుడు వరకు మనం చూసింది ట్రైలర్ మాత్రమే. పిక్చర్ అభి బాకీ హై అన్నట్టు మనము ఇప్పుడు అసలుకి వెళ్తున్నాం. ఫొటోస్ అన్ని ఇక నుంచి చేస్తారండి మీరు మీ ఫొటోస్ తో కలిపి ఒక వీడియో మీ స్వీట్ మెమరీస్ అన్ని మీరు చేసుకోగలుగుతారా? ఒక్కసారి చేసుకోగలుగుతానంటే నా కోసం ఎస్ అని టైప్ చేయండి. ఎఫెక్ట్స్ యాడ్ చేస్తూ యానిమేషన్స్, ట్రాన్సిషన్, మ్యూజిక్, వాయిస్ రికార్డింగ్ తో మీరు ఒక అద్భుతమైన వీడియో యాడ్ చేసుకుంటారని అనుకుంటే ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. ఎస్. సెషన్ ఏమైనా బోరింగ్ గా ఉందండి? బోరింగ్ గా అంటే బి అని టైప్ చేయండి, లేదంటే ఎన్ అని టైప్ చేయండి. ఇన్ని క్వశ్చన్స్ అడిగితే మేము ఎలా చేస్తామని చెప్పేసి నన్ను తిట్టుకోకండి. సో ఎందుకంటే ఎస్, నో, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, వెరీ ఇంట్రెస్ట్, సూపర్ ఉంది, థ్యాంక్ యూ సో మచ్. ఎస్. ఓకే, నేను బ్యాక్ వచ్చేస్తున్నా. బ్యాక్ రావాలంటే కూడా ఇక్కడ మీరు డ్రాప్ లో కూడా సేవ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనం బ్యాక్ హోమ్ పేజ్ కి, ఇక్కడ డిస్కార్డ్ అంటుంది, డ్రాఫ్ట్ అంటుంది. మీరు డ్రాఫ్ట్ లో వేసుకోవాలంటే డ్రాఫ్ట్ లో వేసుకోవచ్చు, లేదా డిస్కార్డ్ అంటే డిలీట్ అయిపోతుంది. డ్రాఫ్ట్ లో సేవ్ చేసుకోవాలంటే డ్రాఫ్ట్ మీద సెలెక్ట్ చేసుకొని డ్రాఫ్ట్ సేవ్ చేస్తుంది. ఎస్. ఇప్పుడు మనము వీడియోకి వెళ్ళిపోదాం. వీడియో వీడియో మీద సెలెక్ట్ చేసి ఇప్పుడు వరకు అందరు అసైన్మెంట్స్ చేస్తారండి. అందరు అసైన్మెంట్స్ అబ్బా, ఏ స్పీకర్ వచ్చినా అసైన్మెంట్స్ గురించి అడుగుతారని చెప్పేసి అనుకుంటారు కదా. సో అసైన్మెంట్స్ మీరు అద్భుతంగా ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. సో అంతకంటే ముందు మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను. ఇక్కడ ఒక వీడియో తీసుకున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఒక రా వీడియో ఉందండి మీ దగ్గర. మీరు ఒక వీడియో షూట్ చేస్తారు. వీడియో షూట్ చేసినప్పుడు అక్కడ చాలా నాయిస్ అనేది వస్తూ ఉంటుంది మీకు. ఆ సౌండ్స్ కానీ అవన్నీ మీకు ఏంటంటే చాలా డిస్టర్బెన్స్ గా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీకు ఒక వీడియో చూపిస్తున్నానండి. డిస్కార్డ్ వీడియో. ఇదంతా డిస్టర్బెన్స్ గా ఉంది కదండి. అసలు అక్కడ మనం ఏమైనా చెప్పాలన్నా అంటే ఆ చుక్క అక్కడ ఉన్న ట్రాఫిక్ అదంతా వెహికల్ సౌండ్స్ అని మనకి ఇలా వినిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు ఏదన్నా సాంగ్ కానీ లేకపోతే మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకున్నా కూడా మీరు ఏం చేయొచ్చు అని అంటే ఫస్ట్ ఈ వాయిస్ ని ఇక్కడ వాల్యూమ్ సెలెక్ట్ చేయండి. వాల్యూమ్ వాల్యూమ్ సెలెక్ట్ చేసి దీన్ని జీరో చేసి మ్యూట్ లో పెట్టేయండి. ఇప్పుడు చూడండి మీకు మ్యూజిక్ వినిపించదు. వినిపిస్తుందా అండి మ్యూజిక్? ఇప్పుడు వినిపించదు. సో ఇలాంటి ఎప్పుడన్నా ఒక రా వీడియో మీరు షూట్ చేసినప్పుడు మీరు ఏంటంటే ఇలా వచ్చినప్పుడు అక్కడ ఉన్న మ్యూజిక్ మనకు ఆ సౌండ్ అనేది వినిపించకుండా మ్యూట్ చేసుకోవచ్చు. మ్యూట్ చేసుకొని ఇలా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అర్థమైందండి? ఒక రా వీడియో షూట్ చేసుకున్నప్పుడు ఇలా మీరు దీన్ని ఇలా జీరో సౌండ్ చేసేసి ఇప్పుడు మీరు సాంగ్ పెడతారా లేకపోతే వాయిస్ ఇస్తారా మీ ఇష్టం అన్నమాట. ఇలా చేసుకోవచ్చు. అయితే వీళ్ళు ఇలా నడుస్తుంటే నాకు ఎందుకో పెద్దగా అంత నచ్చట్లేదండి. వీళ్ళని పరిగెట్టిద్దామా? వీళ్ళు మామూలుగా నడుస్తున్నారు. సో అలా కాకుండా ఒకసారి మనం ఏం చేద్దామంటే సరే ఇక్కడ వాల్యూమ్ జీరో చేయడం అర్థమైందండి. జీరో, ఒకసారి జీరో అని టైప్ చేయండి. ఒక రా వీడియో మనం ఎక్కడైనా షూట్ చేసినప్పుడు దాని వెనకాల వాల్యూమ్ ఎలా జీరో చేయాలనేది ఒకసారి జీరో అని టైప్ చేయండి. ఎస్, సూపర్ అండి. అయితే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఎస్ రిపీట్ అంటున్నారు కదా. సో ఎస్ సార్, నేను ఒకసారి ఈ వాల్యూమ్ పెంచుతున్నాను. ఇప్పుడు చూడండి, ఒకసారి ప్లే చేస్తాను. ఇలా వస్తుంది సార్. ఇది చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, వాల్యూమ్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. వాల్యూమ్ ని సెలెక్ట్ చేసి దీన్ని జీరో చేస్తుంది. అంతే, ఉన్న వాల్యూమ్ ని జీరో చేసి ఎస్. ఇప్పుడు మనకి వాల్యూమ్ రాదనమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ స్పీడ్ అని ఉంటుందండి మనకి. స్పీడ్, ఈ స్పీడ్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ రెండు ఉంటాయి అన్నమాట, స్పీడ్, స్లో. ఇటు మూవ్ చేస్తే ఇదంతా మనకి స్పీడ్ అన్నమాట. ఈ వెనక్కి లెఫ్ట్ కి మూవ్ చేస్తే స్లో అన్నమాట. ఒకసారి స్పీడ్ పెంచి చూద్దాం. డన్. చూడండి ఎలా స్పీడ్ అయిపోతుంది. ఇది ఇంకొంచెం స్పీడ్ పెంచుదాం.
మీకు ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్ పెంచుకోవచ్చు అండి. ఇప్పుడు ఇంకొంచెం స్పీడ్ ఇంకొంచెం పెంచుదాం. మొత్తం డ్యూరేషన్ తగ్గిపోయింది చూడండి. ఇలా స్పీడ్ అర్థమైందా అండి? స్పీడ్ ఇలా స్పీడ్ మీరు పెంచుకోవచ్చు. స్పీడ్ అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. ఎందుకంటే ఏదన్నా ఒక వీడియో ఎడిటింగ్ చేసేదనుకోండి, ఇక్కడ ఉన్నంత వీడియో మొత్తం పెడితే మీకు వీడియో లెంత్ అయిపోతుంది. సో కొన్నిటిని మనం అక్కడ కట్ చేసి కూడా పెట్టొచ్చు అనమాట. సో ఇదే స్పీడ్ ని ఇప్పుడు 0 మీద సారీ 1 ఇది న్యూట్రల్ అన్నమాట. మనం ఫస్ట్ ఎలా ఇచ్చామో అలా ఉంది ఇది. ఇది ఫస్ట్ నేను ఇచ్చిన వీడియో నార్మల్ గా. సో దీన్ని ఇప్పుడు స్పీడ్ చూసాము, దీన్ని స్లో చూద్దాం. సో ఇది లెఫ్ట్ కి ఇలా మూవ్ చేస్తున్నా చూడండి ఒకసారి. ఇంకొంచెం స్పీడ్ స్లో చూడండి. ఇలా ఇలా స్లో అన్నమాట. అంటే మీరు ఎక్కడ ఒక వీడియో చేసేటప్పుడు, వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఎక్కడ స్పీడ్ పెంచుకోవాలి, ఎక్కడ స్లో చేయాలనేది మీకు ఒక ఐడియా ఉంటుంది, అవునా కదా? సో అలాంటి టైంలో మీరు ఎక్కడ స్లో చేసుకోవచ్చు, ఎక్కడంటే వీడియో అలా చేసుకోవచ్చు. క్లియర్ అండి? ఇక్కడికి స్పీడ్ స్లో ఇక్కడ ఒక మీటర్ లోనే ఉంది. ఈ వెనక్కి లెఫ్ట్ కి మూవ్ చేస్తేనేమో స్లో, రైట్ కి మూవ్ చేస్తే స్పీడ్ అన్నమాట. సో మొత్తం ఇలా పెట్టాను చూడండి ఎంత స్లోగా ఉందో. ఇలా చాలా స్లో. ఆయన చూడండి ఎలా భలే పరిగెడుతున్నాడు అలా. సో అది అర్థమైందా అండి? స్పీడ్ స్లో ఇలా చేసుకోవచ్చు స్పీడ్ స్లో. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీళ్ళని రివర్స్ నడిపిద్దాం, వీళ్ళందరినీ రివర్స్ చేపిద్దాం. ఒకసారి ఈ ఆప్షన్స్ మళ్ళీ లెఫ్ట్ కి మూవ్ చేస్తే ఇక్కడ రివర్స్ అని ఉంటుందండి. అన్ని ఆప్షన్స్ ఒకటే లైన్ లో ఉంటాయి, రివర్స్. సో రివర్స్ మీద ఇలా టైం, ఇది రివర్స్ రావడానికి మనకి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ 100% రావాలి, ఇక్కడ 100% వచ్చేస్తే రివర్స్ అయిపోతుంది అన్నమాట. చూడండి 26, 28. సో మీరు షార్ట్ వీడియోస్ తీసుకున్నారనుకోండి, ఒక 1 minute 30 seconds అలా తీసుకుంటే వెంటనే అయిపోతుంది. కొంచెం లెంతీ వీడియోస్ తీసుకుంటే, ఇప్పుడు ఇది 1 minute ఎబో ఉంది కాబట్టి కొంచెం నాకు టైం ఎక్కువ పడుతుంది. సో మీరు ఇది రివర్స్ అన్నమాట, అంటే మొత్తం వెనక్కి నడుస్తూ ఉంటారు. సో ఈ 3 ఇంపార్టెంట్, ఎలా స్పీడ్ చేయాలి, ఎలా స్లో చేయాలి, ఎలా రివర్స్ చేయాలి అనేది ఆ సిచ్యువేషన్, మీరు వీడియో ఎడిటింగ్ చేసే దాని మీద బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ కొంచెం టైం పడుతుంది, బట్ తొందరనే అయిపోతుంది. 88, 89, 90, ఎస్ ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేసాము. ఇది 100కి వచ్చేసరికి నా వాయిస్ అనేది మీకు క్రికెట్ కామెంటరీ లాగా వినిపిస్తూనే ఉంటుంది, ఎందుకంటే మీకు అక్కడ బోర్ కొట్టకుండా నేను ఇలా మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి. ఆల్మోస్ట్ మనం 100కి వచ్చేసాం. ఎస్ 100 చూద్దాం ఒకసారి. ఇలా ఇంతసేపు ముందుకు నడిచారు, ముందుకు పరిగెత్తిచ్చాము, స్లోగా నడిపించాము, వెనక్కి నడుస్తున్నారు. ఇలా ఎలా ఉందండి వెనక్కి నడుస్తుంటే? ఇది రివర్స్ అన్నమాట. సో ఇది ఫ్రీ వర్షన్ అండి, మీరు పెయిడ్ వర్షన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా వెనక్కి. ఓకే క్లియర్ కదండి? స్పీడ్ స్లో రివర్స్. RRR సినిమా లాగా SSR అని పెట్టేయండి, ఈ మూడు అర్థమైతే మీకు. ఇలా ఓకే ఎస్. సో ఏం లేదు, మళ్ళీ రివర్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు అండు అయిపోతుంది. మామూలుగా వచ్చేసింది చూడండి, ఇలా ముందుకు వెళ్ళిపోతుంది. ఇలా ఓకే క్లియర్ కదా? సో ఎస్ ఇస్తాను. నెక్స్ట్ ఇంకొక వీడియో, నేను ఒక వీడియో తీసుకున్నాను. ఇక్కడ ఒక వీడియో తీసుకున్నాను. ఈసారి ఏం చేశారంటే ఒక నార్కోటిక్స్ గురించి మాట్లాడదామని చెప్పేసి ఇలా చేస్తున్నారు. హ్యాపీ ఈవినింగ్ అండి. ఈరోజు ఒక అద్భుతమైన సెషన్లోకి మనం వెళ్ళబోతున్నాం. అదేంటంటే జనాలను, అంటే సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో డ్రగ్స్ గురించి తెలుసుకోబోతున్న కాడికి వచ్చేసాక ఆయన తల పట్టుకున్నారు అండి. తల సవరించుకుంటూ సమాజాన్ని పట్టి ఎస్. సో ఇదంతా అన్నెసెసరీ పార్ట్. ఇదంతా ఎవరైనా చూసి ఎంజాయ్ చేస్తారు అంటే ఆయన తల సవరించుకోవటం కానీ, ఆయన డిస్టర్బెన్స్ వచ్చింది.
సో దీన్ని ఎలా కట్ చేయాలి, ఇలాంటి అన్నెసెసరీ పార్ట్ ని మనం ఎలా కట్ చేయాలి కావాలండి. ఎప్పుడైనా ఒక వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇలాంటి అన్నెసెసరీ వచ్చినప్పుడు ఎలా కట్ చేయాలనేది చూడండి. ఇప్పుడు ఎక్కడ కావాలి మనకు, ఇక్కడ కాదు. పోతున్నాం. సో ఇక్కడ ఈ నుంచి మనకు అవసరం లేదు. సో కర్జర్ అనేది ఇక్కడ పెట్టండి, ఇక్కడ కర్జర్ పెట్టండి. పెట్టేసి ఇప్పుడు మనకి కావాల్సిన ఆప్షన్ వచ్చేసి స్ప్లిట్ అండి. అవసరమైతే నోట్ చేసుకోండి. స్ప్లిట్, ఇలా స్ప్లిట్ అనండి. ఈ స్ప్లిట్ అనే ఆప్షన్ మీద కర్జర్ ఎక్కడ పెట్టాను, అక్కడ పర్ఫెక్ట్ గా ఉన్న వరకు వీడియోని రానిచ్చాను. సో ఎక్కడి నుంచి కట్ చేయాలనేది అక్కడ కర్జర్ పెట్టాను. పెట్టి ఇప్పుడు స్ప్లిట్ అంటున్నాం, ఇలా స్ప్లిట్. తర్వాత ఒకసారి మళ్ళీ వీడియో మూవ్ చేద్దాం. సమాజాన్ని పట్టిపిడి సమాజాన్ని సో ఇక్కడ కొంచెం ఇది ఇలా అనేసి వీటి వరకు మనకు అవసరం లేదు. మళ్ళీ కర్జర్ అక్కడ పెట్టేసాను. చూడండి, కర్జర్ ఇక్కడ పెట్టేసాను. పెట్టేసి మళ్ళీ ఏం చేద్దాం, మనం స్ప్లిట్ అందాం. ఎస్. సో ఈ పార్ట్ సపరేట్ అయిపోయింది. చూడండి, ఒకసారి చూడండి, ఈ పార్ట్ అంతా సపరేట్ అయిపోయింది. దీన్ని డిలీట్ అందాం. ఏమందా, డిలీట్. ఇక్కడ డిలీట్. ఎస్, ఓకే. ఇప్పుడు చూడండి డైరెక్ట్ వచ్చేస్తుంది. సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సమాజాన్ని పట్టి పీడిస్తున్న అర్థమైందండి ఎలా కట్ చేసుకోవాలి అన్నెసెసరీ పార్ట్. స్ప్లిట్ అర్థమైందా అండి? స్ప్లిట్ అర్థమైతే ఒకసారి SPILT స్ప్లిట్ అని టైప్ చేయండి. అంటే ఒక వీడియోలో అన్నెసెసరీ మనకి అవసరం లేని దాన్ని మనం ఎలా కట్ చేయాలి అని అంటే మీకు అర్థమవుతుంది. ఎక్కడ నుంచి అది అన్నెసెసరీ అనేది మీకు అర్థమవుతుంది. అక్కడ కర్జర్ పెట్టండి. కర్జర్ పెట్టి స్ప్లిట్ అనండి. స్ప్లిట్ అన్నాక మళ్ళీ ఎక్కడి వరకు కట్ చేయాలి, స్టార్టింగ్ ఎక్కడ ఎండింగ్ ఎక్కడ అనేది మీకు ఒక ఐడియా ఉంది. సో మళ్ళీ అక్కడికి ఆ వీడియోని మూవ్ చేసి అక్కడ కర్జర్ పెట్టేసి మళ్ళీ స్ప్లిట్ అనండి. సో ఆ పార్ట్ సపరేట్ అయిపోద్ది, దాన్ని కట్ చేయండి. కట్ చేశాక మీకు ఇక్కడ ఈ వేరియేషన్ కనిపించకూడదు అనుకుంటే మీరు ఇక్కడ ట్రాన్సిషన్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇలా ట్రాన్సిషన్ సింబల్ వచ్చింది కదా. సో ఇక్కడ క్లిక్ చేసి జస్ట్ అది మీకు కనిపించదు. ఇంకా గురించి మనం సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఇలా డ్రగ్స్ కూడా మీరు గురించి మనం ట్రాన్సిషన్ ఇవ్వచ్చు. ఎడిటింగ్ అనేది మన చేతిలో ఉంటుందండి. సో అర్థమైందా ఇక్కడ వరకు మీకు స్ప్లిట్? సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే ఇక్కడ స్టిక్కర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆడియో పక్కనే ఉంది ఇక్కడ స్టిక్కర్. సో మీరు ఇక్కడ స్టిక్కర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు యూట్యూబ్ లో పెడతామండి. యూట్యూబ్ లో పెట్టినప్పుడు షేర్, లైక్, సబ్స్క్రైబ్ అని ఉంటాయి కదా. సో ఇలా షేర్, రికార్డింగ్, ఇలా కొన్ని మనకి ఇన్బిల్ట్ గానే మన ఇస్తుంది. చూడండి, లైక్ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా మీ ఇష్టం అండి. ఇవి స్టిక్కర్స్ యూజ్ చేసుకోవచ్చు. రికార్డింగ్ ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ లేదంటే క్లాప్స్ మీ ఇష్టం. స్టిక్కర్స్ కాకుండా మనకి మన గ్యాలరీలో ఇది గ్యాలరీ అన్నమాట. ఇదేమో స్టిక్కర్స్, ఈ గ్యాలరీలో ఏమైనా ఉన్నాయి అనుకోండి. అంటే మీరు ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ICI లోగో, ఈ ICI లోగో. సో ఇక్కడ మనకి దీన్ని ఏం చేయొచ్చు అని అంటే ఇది చెప్పాను ఇంతకుముందు సైజ్, ఇలా సైజ్ తగ్గించేసి ఇక్కడ పెట్టేయచ్చు. ICI లోగో ఇలా లోగో పెట్టుకోవచ్చు. ఇక్కడ లయన్స్ లోగో ఉంది, ICI లోగో మీ ఇష్టం. నెక్స్ట్ ఇవి వచ్చేసి స్టిక్కర్స్. ఎమోజీస్ కూడా ఉంటాయండి మనకి ఇక్కడ ఇలా సారీ మేడం, ఎమోజీస్. సార్ ఎవరండి? నేనండి శివబాల నారాయణని. సార్ చెప్పండి. దీంట్లో ఇప్పుడు మనము ఈ సింబల్ పెట్టాం కదా మేడం, ఎంబ్లం సార్ కంటిన్యూగా వీడియో మొత్తానికి ఉంటుందా మేడం అది? చెప్తాను సార్, చెప్తాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో ఇలా మీరు ఇలాంటి ఎమోజీస్ యూజ్ చేయొచ్చు ఇలా కూడా. సో కొందరు ఫేస్ మనం హైడ్ చేయాలనుకుంటామండి. ఆ వీడియోలో కొందరు కనిపిస్తుంటారు వాళ్ళ ఫేస్. ఇప్పుడు సరే ఇక్కడ సార్ ఒక్కరే ఉన్నారు కాబట్టి సో సార్ ఫేస్ నేను హైడ్ చేయాలను ఇలా ఇలా కూడా మనం హైడ్ చేయొచ్చు. చూడండి కొన్ని వీడియోస్ లో మనకి ఎవరన్నా రీసెంట్ గా ఒక న్యూస్ వచ్చింది, అందులో ఒక చిన్న బాబుని చూపించకూడదు అనుకున్నారు. సో అక్కడ వరకు మనం ఇలా కూడా
ఆ బ్లర్ ఇలా యూజ్ చేయొచ్చు, హైడ్ చేయొచ్చు అనమాట. సో ఇదేంటి ఇక్కడ మీకు ఆప్షన్స్ ఒకసారి చెప్తాను చూడండి. ఇదేమో సైజ్ తగ్గించుకోవడం, పెంచుకోవడం. ఇది ఫ్లిప్ అన్నమాట. లెఫ్ట్ నుండి రైట్ కి, రైట్ నుండి లెఫ్ట్ కి ఈ ఫ్లిప్ అనే ఆప్షన్. ఇది డిలీట్, ఇది ఎడిటింగ్ అన్నమాట. సో ఇవి ఆప్షన్స్. సో ఇలా మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్, ఇలా సైజ్ ఇలా. సో ఇప్పుడు మనకు అది అవసరం లేదు కాబట్టి మీకు చూపించాను జస్ట్. ఇక్కడ ఎమోజీస్, మీకు ఏ ఎమోజీస్ కావాలంటే ఆ ఎమోజీస్ ఇలా ఇలా ఎమోజీస్ తో కూడా మనం కవర్ చేయొచ్చు ఇలా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు సార్ అడిగారు, అయితే ఈ ఎంబ్లెమ్ మొత్తం నాకు కావాలి అన్నప్పుడు ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే డ్రాగ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వీడియో ఎండ్ అని వస్తుంది. ఎస్, ఈ లైక్ కూడా మొత్తం కావాలి, వీడియో ఎండ్ చూడండి వస్తుంది ఇలా. హ్యాపీ ఈవినింగ్ అండి. ఇలా వస్తుంది. ఈ అర్థమైంది సార్? ఎవరో అడిగారు, సారీ మీ పేరు మర్చిపోయాను. ఇలా మనకి లోగో కానీ ఎంబ్లెమ్ కానీ లైక్ షేర్ మీరు ఇలా ఏది పెట్టినా వీడియో మొత్తం కావాలంటే వీడియో మొత్తం వస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, ఎస్. స్టిక్కర్స్ అర్థమైనాయి కదండి? ఇలా మీరు కావాల్సిన స్టిక్కర్స్ కానీ ఫేస్ ను బ్లర్ హైడ్ చేయాలనుకోని ఇలా మీరు ఎలాగైనా సరే హైడ్ చేసుకోవచ్చు. సో డన్. ఇది ఇక్కడ ఇది అయిపోయింది. అయిపోయినాక నెక్స్ట్ వచ్చేసి మనకి అసైన్మెంట్స్ చేస్తారు కదా, చేసేటప్పుడు వాటిని ఒక అద్భుతంగా ఎలా చేయాలనేది చూపిస్తాను మీకు. ఎస్. సో ఒక వీడియో తీసుకుందాం. నా దగ్గర ఎవరిదన్నా అసైన్మెంట్ చేసిన వీడియో ఉందా? సరే లేదులేండి, కానీ నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ తీసుకుంటున్నానండి. గుర్తుపెట్టుకోండి, మన అసైన్మెంట్స్ చాలా డిఫరెంట్ గా, యూనిక్ గా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా శ్రద్ధగా వినండి, నేను స్లోగా చెప్తాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సరే నా దగ్గర ఎవరి అసైన్మెంట్స్ లేవు, ఉంటే డౌన్లోడ్ చేయొచ్చు, కొంచెం టైం పడుతుంది, బట్ ఇప్పుడు అవసరం లేదు. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే వీడియోలో 1 2 సరే ఓకే కొన్ని బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసి ఇలా కొన్ని బ్యాక్గ్రౌండ్స్ తీసుకున్నాను. తీసుకొని చూడండి ఇలా, ఇది ఫ్లవర్ బ్లూమింగ్ లాగా ఇలా వచ్చింది. ఇక్కడ 2 వీడియోలు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ట్రాన్సిషన్ వచ్చింది కాబట్టి ట్రాన్సిషన్స్ ఇస్తున్నా. మన ఇష్టం, మనకు నచ్చిన ట్రాన్సిషన్. సో 2 వీడియోలు బ్యాక్గ్రౌండ్ వీడియోలు తీసుకున్నాక బాగా గుర్తుపెట్టుకోండి, వీడియో మీద వీడియో రావాలన్నా, వీడియో మీద వీడియో రావాలన్నా, వీడియో మీద ఫోటో రావాలన్నా, వీడియో మీద వీడియో రావాలన్నా, వీడియో మీద ఫోటో రావాలన్నా మనకి కావాల్సింది పిఐపి అండి. పిఐపి మీద సెలెక్ట్ చేయండి. సో ఇంతకుముందు తీసుకున్న సార్ వీడియోనే తీసుకోండి. ఎస్, అర్థమైందా అండి? వీడియో మీద వీడియో రావాలన్నా, ఫోటో మీద వీడియో రావాలన్నా, అయితే వీడియో మీద ఫోటో రావాలన్నా పిఐపి అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ వీడియో మొత్తం ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు, మనకి ఎంత కావాలంటే అంత. లేదు అని అంటే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎస్, మొత్తం అది. అయ్యో మరి వెనక వీడియో కనిపించట్లేదు కదా అని మీకు డౌట్ రావచ్చు. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఆప్షన్ కట్అవుట్ అండి. ఇది ఫ్రీ వర్షన్ లో యూజ్ చేసుకోవచ్చు, దీనికి ఎలాంటి పెయిడ్ అవసరం లేదు. కట్అవుట్ అవసరమైతే నోట్ చేసుకోండి. కట్అవుట్ మీద సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి కట్అవుట్ అని. ఎస్, సార్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం పోయింది. ఇది కూడా 100% ఇలా వస్తుంది. మీరు ఏది చేసినా కంపల్సరీ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంది, రైట్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ఎస్, ఆయన వెనకాల ఒక అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఇలా వస్తుంది. ఇలా మీరు డిఫరెంట్ కూడా మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలా ఉందండి? మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ సరిగా లేనప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చి చేసుకోవచ్చు మీరు. ఇది అయితే ఇక్కడ కండిషన్స్ అప్లై ఏంటంటే, ఇప్పుడు ఈ సార్ వీడియో డ్యూరేషన్ వచ్చేసి నాకు 2 నిమిషాల 50 సెకండ్లు ఉందండి. ఎంత? 2 నిమిషాల 50 సెకండ్లు ఉంది. మరి నేను తీసుకున్న వెనకాల బ్యాక్గ్రౌండ్ కేవలం 30 సెకండ్సే ఉంది. కేవలం ఎంత? 30 సెకండ్స్.
అప్పుడు మీకు వీడియో ఎంత వస్తుంది తెలుసా అండి? కేవలం 30 సెకండ్స్ మాత్రమే వస్తుంది. అదేంటి, నేను తీసుకున్న వీడియో 2 నిమిషాలు 50 సెకండ్లు ఉన్నది, వెనకాల 30 సెకండ్స్ ఎలా వస్తుందంటే వెనకాల తీసుకున్న బ్యాక్గ్రౌండ్ మీదనే మీకు వీడియో డ్యూరేషన్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సరే, మీ దగ్గర అన్ని లేవు, సపోజ్ ఈ డిలీట్ చేస్తున్నా ఈ వీడియో. నేను మళ్ళీ చెప్తాను సార్, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను మళ్ళీ చెప్తాను, సో నో వరీస్. అయితే మీ దగ్గర ఎక్కువ తక్కువ లేవు, ఈ రెండే ఉన్నాయి. ఏం చేయొచ్చు అంటే మనకి ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మనకు ఉందిగా ఆప్షన్ డూప్లికేట్ చేసేయండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఉంటే బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయండి, లేదంటే డూప్లికేట్ చేయండి. ఎస్, ఇక్కడ ఇంకొక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తాను. ఎస్, సో ఇలా ఉంటే బ్యాక్గ్రౌండ్స్ యాడ్ చేయండి, లేదనంటే డూప్లికేట్ చేయండి. అయితే మీకు ఫస్ట్ తీసుకున్న వీడియో ఎంతైతే ఉంటుందో అంతే వీడియో బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఆ వీడియోకి తగ్గట్టుగానే అది ఒక 1 సెకండ్ ఎక్కువ ఉన్నా పర్లేదండి బ్యాక్గ్రౌండ్ వీడియో, కానీ మీరు తీసుకున్న వీడియో దాని మీద ఎంత ఉండాలంటే అంతే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ వరకు క్లియర్ కదండి? శోభారాణి మ్యామ్, ఇప్పుడు ఏం లేదు మ్యామ్, మీరు పిఐపికి వెళ్ళండి. ఇప్పుడు నేను వెనకాల కొన్ని బ్యాక్గ్రౌండ్స్ తీసుకున్నాను మ్యామ్, తీసుకొని దాన్ని డూప్లికేట్ చేశాను. ఇప్పుడు పిఐపి సార్ వీడియో సెలెక్ట్ చేశాను. సో మీకు ఇలా కావాలంటే ఇలా డ్రాగ్ చేయొచ్చు, లేదు అంటే ఇక్కడ ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఇది స్క్రీన్ మొత్తం ఫిట్ అయిపోతుంది. సో ఇలా ఫిట్ అనండి. ఎస్, అయినాక మీరు ఏం చేయండి, ఇలా మూవ్ చేసి కట్అవుట్ అనండి. ఎస్, ఇలా కట్అవుట్ అయిపోతుంది, ఇలా వస్తుంది. మీరు వీడియోలే కాదండి ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు వెనకాల. ఇలా అర్థమైందండి ఇది? సో ఇప్పటి నుంచి మీరు చేసే అసైన్మెంట్స్ మీరు ఇలా అద్భుతంగా చేయొచ్చు. అందరు ఆల్రెడీ సూపర్ అని పెట్టారు. ఒకసారి అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి ప్లీజ్. ఇలా మీరు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. భానుప్రసాద్ సార్ రిపీటా? సార్ ఆల్రెడీ నేను 2 times చెప్పాను, మీకు వీడియో రికార్డింగ్ అనేది వస్తుంది. ఏం లేదు, నేను జస్ట్ చెప్తాను మీకు. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ బ్యాక్గ్రౌండ్స్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నారో ఆ బ్యాక్గ్రౌండ్స్ తీసుకొని మీ వీడియో అయితే ఎంతైతే 1 minute వీడియో తీసుకుంటారా 2 minutes వీడియో తీసుకుంటారా ఆ వీడియో తగ్గట్టుగానే మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్స్ డ్యూరేషన్ తీసుకోండి. తీసుకున్నాక పిఐపి అనే ఆప్షన్ ఉంటుంది. పిఐపి ద్వారా మీరు ఏ వీడియో అయితే ఆ వీడియో మీద పెట్టాలనుకుంటారో ఆ వీడియో సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత స్క్రీన్ మొత్తం సెట్ చేసి కట్అవుట్ అనండి, మీకు ఇలా వచ్చేస్తుంది. ఎస్, అయితే ఇప్పుడు మిమ్మల్ని అసైన్మెంట్ పంపించే ముందు మిమ్మల్ని అడుగుతూ ఉంటారు మీ పేరు, నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ నెంబరు, ఇవి ఉన్నాయి కదా, అసైన్మెంట్ నెంబరు, మెంటర్ పేరు, ఇవి రాయమని అడుగుతున్నారండి. మిమ్మల్ని అడిగితే ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. మీరు పంపించేటప్పుడు మీ వీడియో అసైన్మెంట్. ఎస్, సో ఒకసారి దాన్ని మనము ఆ వీడియోతో పంపించే ముందు స్క్రోలింగ్ చూపిస్తాను మీకు. స్క్రోలింగ్ కావాలండి? స్క్రోలింగ్ మనం పైన మాట్లాడుతూనే కింద స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది. ఎస్, స్క్రోలింగ్ చూపిస్తాను మీకు. ఇక్కడ టెక్స్ట్కి వెళ్ళండి. టెక్స్ట్ మీదకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ ఇక్కడ ఏం చేయండి అంటే సరే మమత, ఓకే, నేమ్, మమత ఎం, నెక్స్ట్ వచ్చేసి అసైన్మెంట్ నెంబర్ 1, నెక్స్ట్ వచ్చేసి టాపిక్ వీడియో మేకింగ్, నెక్స్ట్ వచ్చేసి మెంటర్ నేమ్ వచ్చేసి త్రినాథ్ దాస్రి గారు. ఎస్, సో ఇలా రాసేసాక ఇప్పుడు దీన్ని మీరు సైజ్ తగ్గించండి. ఇలా ఇది చెప్పాను కదా, ఈ యారో పట్టుకొని మీరు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్. అబ్బా, ఎస్ అండి, మమత వీడియో మేకింగ్. సో ఇది సైజ్ తగ్గించండి. సైజు తగ్గించేసి మీకు కావాలంటే ఫాంట్ ఎలా మార్చుకోవాలో చూపించాను మీకు. ఫాంట్ మార్చుకోండి, లేదంటే
కలర్ మార్చుకోండి. ఇలా మీ ఇష్టం. బ్యాక్గ్రౌండ్ ఇలా మీరు మార్చుకోవచ్చు. సో ఇది ఫాంట్ ఇలా. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇదే టెక్స్ట్ లో ఇంకేదన్నా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, టెక్స్ట్ ఇలా ఎంత సైజ్ కావాలో అంత సైజ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మీకు ఇది ఇలా ఇలా సెలెక్ట్ చేయండి. ఇక్కడ పెట్టేయండి. పెట్టేసి ఇక్కడ ఎంత వరకు ఉందో అంతవరకు డ్రాగ్ చేయండి. త్రినాథ్ దాసరి వరకు ఉంది మనకి ఇక్కడ. సో త్రినాథ్ దాసరి వరకు డ్రాగ్ చేసాం. చేశాక ఇప్పుడు మనకి ఇది స్క్రోలింగ్ అవ్వాలి. ఈ టెక్స్ట్ స్క్రోలింగ్ అవ్వాలి. కావాలి అని అంటే మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కర్జర్ ఇక్కడ ఉందండి. కర్జర్ ఇక్కడ ఉంది. ఇలా ఈ కీ ఫ్రేమ్ మీద సెలెక్ట్ చేయండి. కీ ఫ్రేమ్. నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ కి ఇక్కడ స్టాప్ చేయండి. మళ్ళీ కీ ఫ్రేమ్. ఎస్. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ స్క్రీన్ మీద టెక్స్ట్ ఇలా ఉందా, ఇలా మూవ్ చేయండి మీ ఫింగర్ తోటి. ఈ స్క్రీన్ మీద టెక్స్ట్ ని మీ ఫింగర్ తో కింది మీదకి వచ్చినా పర్లేదండి, ఇలా మూవ్ చేయండి. మూవ్ చేశాక ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే డన్ అనండి. ఈ రైట్ మార్క్ మీద సెలెక్ట్ చేయండి. ఎస్. ఇప్పుడు చూడండి. హ్యాపీ ఈవినింగ్ అండి. ఈ రోజు ఒక అద్భుతమైన ఇలా స్క్రోల్ అవుతుంటుంది. స్క్రోలింగ్ అర్థమైందా అండి? స్క్రోలింగ్ అర్థమైందా? అందరు బ్లాంక్ పేజ్ పెట్టారండి. స్క్రోలింగ్ అర్థమైందా అండి? స్క్రోలింగ్ అర్థమైతే ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. ఎస్. సో ఇదే స్క్రోలింగ్ మీకు ఇంకా కావాలి అని అనుకుంటే దీన్ని మీరు ఏం చేయొచ్చు అంటే ఇలా సెలెక్ట్ చేసి దీన్ని డూప్లికేట్ చేయొచ్చు అండి. డూప్లికేట్. ఎస్. ఒకసారి చూద్దాం. హ్యాపీ ఈవినింగ్ అండి. ఈ రోజు ఒక అద్భుతమైన సెషన్ మళ్ళీ వస్తుంది చూడండి. వెళ్ళబోతున్నాం. అదేంటంటే ఇలా జనాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ గురించి మనం తెలుసుకోవాలి. అర్థమైందా అండి? ఇక్కడికి ఇలా మీరు దాన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు. ఏది ఫస్ట్ మీరు ఏదైతే స్క్రోలింగ్ అదంతా అయిపోతుందో దాన్ని డూప్లికేట్ చేయండి. ఫస్ట్ డూప్లికేట్ చేయకండి అంత రెడీ అయినాక. సో ఇలా డూప్లికేట్. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ సార్ మాట్లాడుతున్నారు. నేను వీడియో మీద వీడియో యాడ్ చేయాలి అంటే నాకు పిఐపి తీసుకొని ఏదైనా ఒక వీడియో సరే అండి. ఈ ఒక లేడీ వీడియో ఇలా ఒక వీడియో తీసుకున్నాం. ఈ వీడియో మీరు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. అయితే ఇలా డ్రాగ్ చేసి మీరు ఇలా పెట్టేసి ఇలా పెడితే బాగుందా, బాగాలేదు, దీన్ని కట్అవుట్ చేసుకోవచ్చు. కాకుండా మనకి ఇక్కడ అద్భుతమైన ఆప్షన్ ఉంటుందండి. ఏంటంటే మాస్క్ కట్అవుట్ పక్కనే ఉంటుంది, నోట్ చేసుకోండి. మాస్క్. ఈ మాస్క్ మీద సెలెక్ట్ చేయండి. మీకు ఎలా కావాలి, రౌండ్ కావాలనా? ఎస్. ఇలా ఎక్కడ కావాలి అక్కడ పెట్టేయండి. ఇలా చేసేసి డన్ అనండి. సో ఇది మూవ్ చేయండి. మీకు ఎటు కావాలంటే అటు పెట్టేసి హ్యాపీ ఈవినింగ్ అండి. ఈ రోజు ఇలా వీడియో మీద వీడియో కూడా పెట్టుకోవచ్చు. వెళ్ళబోతున్నాం. అదేంటంటే జనాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నారు. అర్థమైందా అండి? అలా వీడియో మీద కూడా వీడియో పెట్టుకోవచ్చు. మీరు ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇక్కడ వరకు వీడియో ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ పిఐపి ఫోటో, సుధీర్ సార్ ఫోటో. ఎస్. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తా, మాస్క్. ఇక్కడ డిఫరెంట్ మాస్కులు ఉన్నాయి. లవ్ సింబల్ తీసుకుంది. సో ఎస్, డన్. ఇక్కడ సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ గురించి మనం తెలుసు. ఇక్కడ ఫోటో ఇలా కూడా వస్తుంది.
ఫొటోస్. ఇలా ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు, వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. అర్థమైంది కదా ఇక్కడ వరకు? ఒకసారి అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. స్క్రోలింగ్ ఎలా చేసుకోవాలి, వీడియో మీద వీడియో ఎలా పెట్టుకోవాలి, స్టిక్కర్స్ ఎలా పెట్టుకోవాలి, ఫోటో మీద ఫోటో ఎలా పెట్టుకోవాలి, వాటికి మాస్క్ ఎలా ఇవ్వాలి అని. ఎస్. సో ఇదండి, వాటర్ మార్క్ కూడా రిమూవ్ చేయడం నేర్చుకున్నాం మనం. ఎస్. మీకు ఒక్కసారి లాస్ట్ గా ఒకటి చూపిస్తాను. డిస్కౌంట్. సో వీడియో, నేను ఒక వీడియో తీసుకుంటాను. సారీ, ఈ వీడియో తీసుకున్నాను. దీనికి ఎలాంటి మ్యూజిక్ లేదండి, ఇక్కడ ఎలాంటి మ్యూజిక్ అనేది లేదు. ఇది నేను ఒక ప్లెయిన్ వీడియో తీసుకున్నాను. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఆడియో మీదకి వెళ్ళి, మనము ఇక్కడ మ్యూజిక్ నేర్చుకున్నాము, రికార్డ్ నేర్చుకున్నాము, ఎఫెక్ట్ ఉంది ఇక్కడ, మన ఎఫెక్ట్ కూడా వాడుకోవచ్చు. ఎఫెక్ట్స్ మీద సెలెక్ట్ చేసి, ఇప్పుడు ఆమె నడుస్తుంది కదా, సో వాకింగ్ ఏమైనా ఉన్నాయో చూద్దాం మనం. యా, ఫుట్ స్టెప్స్ అని ఉన్నాయి చూడండి ఇక్కడ, ఫుట్ స్టెప్స్. ఎస్. ఇక్కడ జాగింగ్ ఉంది, షట్ అవే, ఇలా ఉన్నాయి. సో వాకింగ్ కాబట్టి ఎస్. ఎఫెక్ట్స్ తోటి. నెక్స్ట్ అదే టైంలో నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి వెహికల్స్, ఆమె రోడ్డు మీద ఫుట్పాత్ మీద నడుస్తుంది కదా, సో వెహికల్స్ కి వెళ్తున్నా, వెళ్ళేసి లేదంటే వెహికల్స్ తీసుకొని సో అలా రోడ్ మీద అలా వెళ్తుంది. సో అది ఇక్కడ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఇదే సేమ్ టైంలో ఇంకొక ఎఫెక్ట్, బర్డ్స్ సౌండ్ చేస్తున్నట్టుగా. సో చూడండి ఒకసారి. అంటే ఎఫెక్ట్స్ తో కూడా మనం ఎలాంటి సౌండ్స్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది, ఇవి మీరు వీడియో ఎడిటింగ్ లో కూడా వాడుకోవచ్చు. సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేది ఇక్కడే ఉంటాయండి, ఇవన్నీ మీరు యూస్ చేసుకోవచ్చు. ఏరోప్లేన్ సౌండ్, మీ వీడియో చేశారండి, మీకు ఎవరు క్లాప్స్ కొట్టట్లేదు, అప్లాజ్ అన్నది చూడండి. సో ఇలాంటి ఎఫెక్ట్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఇంకా అయిపోయింది ఇది, ఫోటో కొలాజ్ అనేది ఒకసారి చూపిస్తానండి. ఇక్కడే మనకి ఫోటో అని ఉంది కదా ఇక్కడ కొలాజ్. సో చాలా ఫొటోస్ ఉన్నప్పుడు మనం వాటన్నింటిని కొలాజ్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ గ్రిడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఏఐ బ్లెండ్, నాకు తెలిసి ఏఐ బ్లెండ్ వచ్చేసి ఫ్రీ పెయిడ్ వర్షన్ ఉండొచ్చు. సో గ్రిడ్ చూద్దాం ఒకసారి. గ్రిడ్, సో 1 to 9 ఫొటోస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఒక 4-5 ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎస్. సో ఇలా మీరు ఫోటో సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలా వస్తుంది. ఇలా హెడ్ కట్ అయినట్టు ఉంది కదా, జస్ట్ మీరు ఇలా మూవ్ చేసుకోవచ్చు, ఇలా ఇలా మూవ్ చేసుకో, ఎడిట్ చేసుకోవచ్చు ఇలా సెలెక్ట్ చేసి. సో మీకు ఈ స్టైల్ నచ్చలేదు, తర్వాత మీరు లేఅవుట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ లేఅవుట్ అని ఉంది, ఈ లేఅవుట్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మీకు కావాల్సిన లేఅవుట్ ఇలా ఇలా మీరు లేఅవుట్స్ కూడా చేసుకోవచ్చు. చాలా లేఅవుట్స్ ఉన్నాయి. ఇలా బార్డర్, మీకు ఎంత బార్డర్ కావాలి ఇలా. ఇది ఫోటో కొలాజ్ అండి, ఎక్స్పోర్ట్, సింపుల్. నెక్స్ట్ ఇక్కడ ఫోటో ఎడిట్ అని ఉంది కదా, నెక్స్ట్ ఇది ఫోటో
ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు సుధీర్ సార్ ఫోటో ఉంది. సో సార్ ఫోటో బ్యాక్గ్రౌండ్ చేయొచ్చు. ఫిల్టర్ ఇక్కడ ఫిల్టర్ తీసుకొని బ్లాక్ అండ్ వైట్ ఫోటో. ఎస్, ఇలా మీరు ఇవన్నీ యూజ్ చేయండి ఫ్రీగా ఉన్నప్పుడు. ఎస్, ఎక్స్పోర్ట్. ఇలా కలర్ ఫోటోని కూడా మనం బ్లాక్ అండ్ వైట్ చేసుకోవచ్చు. సో ఇది అండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు. బంధం టీమ్ అండ్ తిరుపతి వాళ్ళందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు ఈ రోజు. మా అందరినీ మరొక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయారు మీ వీడియో మేకింగ్ తోటి. అద్భుతంగా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది మ్యామ్. వీడియో మేకింగ్ మన ప్రియమైన వారి కోసం విషెస్ చెప్పడానికి కానీ, మన బిజినెస్ ప్రమోషన్స్ కానీ, దేనికైనా సరే ఎలా క్రియేటివ్ గా ఆలోచించి ప్రమోట్ చేసుకోవాలనే విషయాన్ని చాలా కూలంకషంగా, చాలా పేషెన్సీగా అందరికీ వివరంగా చెప్పినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. విత్ యువర్ పర్మిషన్ క్వశ్చన్స్ ఏమైనా తీసుకోవచ్చు? షూర్ మ్యామ్, తీసుకోండి. హలో ఫ్రెండ్స్, ఎవరైనా క్వశ్చన్స్ ఉంటాయి హ్యాండ్ రైజింగ్ ప్లీజ్. శివాజీ సార్. నమస్తే మేడం. సార్ నమస్తే సార్. మేడం నేను ఇన్షాట్ వాడుతుంటాను మేడం. పోస్టర్ మేకింగ్ ఎక్కువగా వాడుతుంటాను. వీడియో గురించి మీరు చెప్పిన విషయాలు నేను అసలు మైండ్ బ్లోయింగ్ మేడం. ఇన్ని ఉండే నాకు తెలియదు. ఓన్లీ పోస్టర్ మేకింగ్కే నేను ఎక్కువగా వాడుతుంటాను మేడం. అయితే పోస్టర్ మేకింగ్ లో సైజెస్ కొంచెం ఏ సైజ్ మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి పోస్టర్ బాగా వస్తుంది అనేది కొంచెం సైజ్ సార్ సెలెక్షన్ పోస్టర్ అనేది. అంటే సైజ్ అంటే ఇప్పుడు ఒక్కొక్క సైజ్ ఒక్కొక్కలా ఉంటుంది సార్. మీరు దేనికి ఏ సైజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు? మీరు ఏ పోస్టర్ ఎలా చేయాలనుకుంటున్నారు? మొబైల్లో మనకి ఏదైనా యాక్చువల్గా ఏదైనా పోస్టర్ లాగా తయారు చేస్తాను మేడం. మొబైల్లో మీరు మనం పోస్టర్స్ ఎందులో చేస్తారు సార్? దీంట్లో మనం ఇన్షాట్ లో మేడం. ఇన్షాట్ లో పోస్టర్స్ చేస్తారు. సో మీకు అక్కడ కూడా క్యాన్వాస్ అని ఉంటుంది సార్. ఒకసారి చూడండి. నేను డిఫరెంట్ నేను సైజెస్. ఇక్కడ మీకు ఫోటోలో కూడా క్యాన్వాస్ వస్తుంది చూడండి. అవును చూడండి ఇక్కడ క్యాన్వాస్ అని ఉంది. ఇది ఇన్స్టాగ్రామ్ సైజ్ సార్. ఇవన్నీ మీకు ఆ సింబల్స్ కనిపిస్తున్నాయి చూడండి. మీరు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు? ఇదేమో రీల్స్ సైజ్, ఇదేమో లాంగ్ వీడియో. ఇలా మీకు కావాల్సిన సైజ్ ఇక్కడ ఉంటాయి. మీరు ఫేస్బుక్ ఇక్కడ చూడండి F1 ఉంది. సో మీకు కావాల్సినట్టుగా మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఇన్స్టాగ్రామ్, సారీ ట్విట్టర్. 3/4 లో మనం చేస్తే కరెక్ట్ మొబైల్ సెట్ అవుతుంది మేడం. మిగతా ఏం చేసినా కట్ అయిపోతున్నాయి అన్ని వీడియోస్. అయితే మీరు పోస్టర్ మేకింగ్ లో చేసుకోండి, మన క్యాన్వాలో చేసుకోండి సార్. చాలా అద్భుతంగా వస్తుంది. ఓకే ఓకే మేడం. క్యాన్వాలో సూపర్ గా వస్తాయి. మీరు బ్యానర్స్ కూడా చేసుకోవచ్చు క్యాన్వాలో. మేడం ఈరోజు చాలా అద్భుతంగా చెప్పారు మేడం సెషన్. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరికి డౌట్స్ లేవా? శివాజీ గారు అయిపోయింది మ్యామ్. అయిపోయారు. అదే హ్యాండ్ డౌన్ చేయండి. ఓకే. ఎవరికి ఎటువంటి డౌట్స్ లేవట్లేదు. అందరికి బాగా అర్థమైంది. చాలా అద్భుతంగా ఎస్ సార్. చెప్పారు. లోగో బ్యాక్గ్రౌండ్ అంటే కట్అవుట్ చేయొచ్చు సార్. కట్అవుట్ ఆప్షన్ ఫోటో కూడా, ఓన్లీ నాట్ ఓన్లీ వీడియో కానీ కట్అవుట్ అనేది మీకు ఎక్కడైనా ఫోటో కూడా కట్అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనకేంటంటే క్యాన్వా పోస్టర్ మేకింగ్ లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే పెయిడ్ వర్షన్ ఉండాలి. సో ఇక్కడ మీరు ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకోండి, కట్అవుట్ చేయొచ్చు. ఫోటో కూడా కట్అవుట్ ఉంటుంది. భానుప్రసాద్ సార్ క్లియరా? ఎస్, మీరు దేనికైనా కట్అవుట్ చేసుకోవచ్చు. ఎనీ డౌట్స్ అండి? సో మీకు ఏ డౌట్స్ లేకపోతే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకటి అర్థమైనా ఉండాలి, అర్థం కాకపోయినా ఉండాలి. సో అర్థం కాకపోయినా టెక్నికల్ సెషన్ అలాగే ఉంటుంది. బట్ నో వరీస్ అండి, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. చాట్ బాక్స్ లో నా నెంబర్ ఇస్తున్నాను. మీకు ఎప్పుడైనా ఈ రోజు నేర్చుకున్న సెషన్ లో ఏమైనా డౌట్స్ ఉంటే, నా నెంబర్కి ఒక్కసారి మీ బ్యాచ్ నెంబర్ పెట్టి మీరు ఎక్కడ స్ట్రక్ అవుతున్నారు, మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి నాకు ఒక్కసారి ఈ నంబర్కి మెసేజ్ చేయండి. నేను కొంచెం లేట్గా అయినా రిప్లై ఇస్తాను. విష్ణుప్రియ మ్యామ్. లాస్ట్ టైం చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయారు. ఈ టైం నేను చేయగలిగాను, కొంత వీడియో చేయగలిగాను. సూపర్ మ్యామ్. నాకు ఆ నాలెడ్జ్ లేకపోయినా ట్రై చేశాను ఇంకో ఫోన్ తో. సూపర్ మ్యామ్, సూపర్. చాలా హ్యాపీ అండి. చాలా బాగా చెప్పారు, ఓర్పుగా చెప్పారు, వివరంగా చెప్పారు. హ్యాపీ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.
ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికి ఎటువంటి డౌట్స్ లేవు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, పిలవగానే థ్యాంక్ యూ వచ్చి. మ్యామ్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వీడియో మేకింగ్ అనేది మీకు చాలా మ్యామ్ అద్భుతంగా లాస్ట్ ఒకటి చూపిస్తాను మ్యామ్ నేను. సాయాపేక్ష మ్యామ్ ఒక్క నిమిషం మ్యామ్, ఒక్క నిమిషం. సో మీకు ఒకటి చూపిస్తానండి చివరిగా. ఏంటంటే మనం బ్రేకింగ్ న్యూస్, మీరు న్యూస్ రీడర్ గా కూడా చేయొచ్చు అండి. ఎలా అంటే ఒకసారి చూపిస్తాను. మీకు ఇంకా ప్రొఫెషనల్ గా రావాలనంటే మీరు కట్అవుట్ కాకుండా క్రోమా కూడా వాడొచ్చు. కాకపోతే దాని కంపల్సరీ వెనకాల బ్యాక్గ్రౌండ్ మన గ్రీన్ మ్యాట్ గా ఉండాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఇక్కడ న్యూస్ బ్రేకింగ్ అనేది ఇలా వస్తుంది కదా. సో ఇలా వచ్చేసింది. వచ్చేసాక మీరు పిఐపి ద్వారా ఒక వీడియో తీసుకోండి. సో ఇక్కడ ఎక్కడ వీడియో లేదు కాబట్టి నేను మళ్ళీ సార్ వీడియోని యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ మీకు ఎంత కావాలో అంత ఇలా డ్రాగ్ చేయండి. చేసేసి ఇక్కడ పెట్టేసి కట్అవుట్ అనండి.